మరి ఈరోజు దేవుని వాక్యాన్ని విద్దాం. అందరూ కూడా మీ గ్రంథాలు తెరిచి కీర్తన గ్రంథం 13వ కీర్తన మార్చి చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరచిపోదువు, నిత్యము మరచెదవా, నాకెంతకాలము విముఖుడు అయిందువు. యెహోవా నా దేవ, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమేమో. ఐదో వచనం అందరం కలిసి చదువుకుందాం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను స్తుతించెదను. ప్రైజ్ ది లార్డ్. 13వ కీర్తన దావీదు మహారాజు ద్వారా రచించబడిన కీర్తన. ఒక ఆనెస్ట్ లామెంట్, అంటే ఒక నిజాయితీతో కూడిన ఆక్రందన ఈ కీర్తనలో మనం చూస్తాం. భక్తుల యొక్క మంచితనం ఏంటి అంటే వారి హృదయాల్లో ఏముందో అది మాట్లాడారు. దేవుడు కూడా అదే ఇష్టపడుతున్నాడు. వారి మనసుల్లో ఏముందో అదే దేవుని సన్నిధిలోకి వచ్చి చెప్పారు. ఒకలాంటి డిస్ట్రెస్లో దావీదుడు ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన సన్నిధికి వచ్చాడు. ప్రభువా, ఎంతకాలం నన్ను మర్చిపోతావు అంటే దేవుడు మర్చిపోయాడని కాదు, కానీ ఆ డిస్టెన్స్ని ఫీల్ అవుతున్నాడు. ఇక్కడ నా శ్రమలు, నా ఇబ్బందులు నన్ను అణిచివేస్తున్నాయి. ఐ ఫీల్ దట్ యు హ్యావ్ ఫర్గాటన్ మీ. నీవు నన్ను మర్చిపోయావని అనుకుంటున్నాను, నా మీద దృష్టి ఉంచు అని ప్రార్థన చేస్తున్నాడు. తన సమస్యను వివరించాడు. తన యొక్క కన్ఫెషన్, దేవుని పట్ల తనకున్న నమ్మకాన్ని వ్యక్తీకరించాడు. ఈ కీర్తన చివరిలోకి వచ్చేసరికి ఒక మంచి డిక్లరేషన్లోకి వచ్చాడు. ఏంటంటే, దేవుడు నాకు మహోపకార్యములు లేదా మహోపకారములు చేసి ఉన్నాడు అనే మాట. ఒక ఆక్రందనతో, ఒక వేదనతో కీర్తన ప్రారంభించబడింది, కానీ ముగింపులోనికి వచ్చేసరికి దేవుని పట్ల, దేవుని యొక్క నమ్మకత్వం పట్ల దైవజనుడు ఒక మంచి డిక్లరేషన్ చేశాడు. దేవుడు నాకు మహోపకారములు చేసి ఉన్నాడని. జీవితంలో చాలాసార్లు ప్రభువుని అంగీకరించిన తర్వాత కూడా కొన్ని సవాళ్ళు మనం ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. నాకు ఏ సవాళ్ళు లేవని ఎవరు చెప్పలేరు. కొంతమంది బహుశా ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో కూడా కొన్ని రకాల ప్రశ్నలతో, సమస్యలతో, అంతర్గత సంఘర్షణతో, మానసికమైన సంఘర్షణతో దేవుని సన్నిధిలో కూర్చున్నారేమో. ఏదో కాసేపు టైంపాస్ చేద్దామని మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాదు. లేదా లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా డేటా ఎక్కువైపోయింది కదా, కాసేపు ఏమీ తోచట్లేదు కదా, ఏదో నాకు వీడియో పెట్టు చూద్దామని మీరు ఈ వీడియో కనెక్ట్ అవ్వలేదు, లేకపోతే ఈ ప్రార్థన కనెక్ట్ అవ్వలేదు. దేవుడి నుండి ఒక ఆశీర్వాదాన్ని పొందాలి, ప్రభువు నుండి ఒక ఉపకారాన్ని పొందుకోవాలి, దేవుడు నా పట్ల దృష్టి ఉంచాలనే ప్రార్థనాపూర్వకంగానే మీరందరూ కూడా ఈ వాక్యం వింటున్నారు. దేవుని పాద సన్నిధికి వచ్చారు. కీర్తనకారుడైన దావీదు జీవితంలో ఎన్నో ఎత్తు పొల్లాలు మనం చూస్తూ ఉంటాం. అతని జీవితం ప్రారంభం దగ్గర నుండి ముగింపు వరకు కూడా. దావీదు మహారాజు ఈ భూమి మీద 70 సంవత్సరాలు బ్రతికాడు, 70 years. ఆ 70 సంవత్సరాలు తన జీవితంలో ఎన్నో ఉపద్రవాలు, కష్టాలు, దుఃఖ పరిస్థితులు తను ఎదుర్కొన్నాడు. అయితే దావీదు భక్తుని జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే, తనకి ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే ఎవరి దగ్గరికి వచ్చాడు చెప్పండి? దేవుని దగ్గరికి వచ్చాడు. తనకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో తెలుసు, సమస్యకు పరిష్కారం ఎక్కడుందో దావీదుకు తెలుసు. కాబట్టి ప్రతికూలతలు ఎన్నున్నా కానీ ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు వెంటనే ప్రభు దగ్గరికి రావడం, ఏదో తనకు తోచినట్టుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, ప్రార్థన చేసిన తర్వాత మరలా ధైర్యాన్ని కూడగట్టుకుని తన జీవితంలో ముందుకు సాగిపోయాడు. ఈరోజు బహుశా నీవు కూడా ఎన్నో సవాళ్ళ మధ్య ఇక్కడ కూర్చున్నావేమో. ఒక స్పిరిచువల్ బ్యాటిల్ నీ జీవితంలో ఉందేమో, ఆత్మ సంబంధమైన పోరాటంలో నీవు ఉన్నావేమో. దేవుని కొరకు జీవించాలని ఆశ ఉంది, కానీ ఏదో రకమైన టెంప్టేషన్స్, శోధనలు నిన్ను వెనకకు లాగేస్తుంటే ఆ పోరాటంలో నలిగిపోతున్నావేమో. నేను దేవుణ్ణి మెప్పించలేకపోతున్నాను, నా దేవుణ్ణి మహింపరచలేకపోతున్నాను, నా దేవుణ్ణి ఘనపరచలేకపోతున్నాను, నా దేవునికి మాటిచ్చాను జీవిస్తానని ఆయన కోసం, కానీ ఉండలేకపోతున్నాను. ప్రతి డిసెంబర్ 31వ తారీఖున ఈ సంవత్సరం అంతా దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తాను తీర్మానం చేసుకున్నాను, కానీ ఎందుకో మరలా పడిపోతున్నాను. ఈ శోధన నన్ను బాగా వెనకకు లాగుతుంది, వద్దన్న పనినే మరలా చేస్తున్నాను. ఎలా
నాకు ఈ సమస్య నుండి పరిష్కారం, ఎలా నేను బయటికి రాగలను అన్న సంఘర్షణ బహుశా మీలో కొంతమంది ఉండొచ్చాము. మీ ఆఫీసులో కొన్ని శోధనలు వస్తాయి. మీరు ఎంత బాగా ఉందాం అనుకున్నా ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, లేదా ఒక తప్పుడు పని చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహించడం. మొదట్లో ఒక ధైర్యంతో, దేవుని మీద విశ్వాసంతో నో అని చెప్పిన రోజులు గడిచే కొలది మనసులో మార్పు వచ్చేసి, ఏమో ఇందులో ఏమైనా ఆనందం ఉందేమో, ఏదైనా సంతోషం ఉందేమో, ఈ అక్రమ స్నేహంలో, లేకపోతే ఈ అక్రమ బంధంలో, లేకపోతే ఈ పరిస్థితుల్లో నాకు ఏదైనా ఫన్ మిస్ అయిపోతున్నానేమో అన్న ఆలోచనలో మెల్లమెల్లగా పాపం వైపుగా, శోధన వైపుగా ఇంక్లైన్ అయిపోవడం, ఈల్డ్ అయిపోవడం. కొంతమంది ఆ సవాళ్ళ మధ్య ఉంటా ఉన్నారు. ప్రభు కోసం జీవించాలని ఆశ ఉంటుంది. దేవుని మందిరానికి వచ్చినప్పుడల్లా వాక్యం వింటున్నప్పుడు, వాక్యం విన్న ప్రతిసారి దేవుని కోసం నిలబడాలి, ఈసారి గట్టిగా నిలబడాల్సిందే అన్న ఆ సమయంలోనే బహుశా ఆ రోజే కావచ్చు, లేకపోతే ఆ మరుసటి రోజే శోధన మరింత ఎక్కువగా ఉండుండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది ఆధ్యాత్మిక పోరాటం, ఒక ప్రక్కన దురాత్మ శక్తులు, అంధకార శక్తులతో పోరాడుతున్నప్పుడు నా ప్రార్థనలో బలం సరిపోవట్లేదేమో, నేను ఆత్మలో బలంగా లేనేమో, ఎందుకు ఈ కలవరం, ఆందోళన, భయం అని కొన్నిసార్లు ఆ స్పిరిచువల్ బ్యాటిల్లో మనం ఉంటాం. కొంతమంది ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఎదుర్కొని రావచ్చు. ఒక రోగం, ఒక రుగ్మత భయంకరంగా మనిషిని పట్టి పీడిస్తున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. డాక్టర్ల చుట్టూ తిరిగామండి, చాలామందిని మార్చాం, కానీ ఎవరు సరిగ్గా డయాగ్నోస్ చేయలేకపోతున్నారు. అసలు నా వ్యాధి ఏంటో చెప్పలేకపోతున్నారండి. అందరూ బట్టి నాకేమో బాగాలేదనిపిస్తుంది, అందరూ ఏమో నేను బాగున్నారు అంటున్నారు, అందరూ బట్టి ఏం చేయాలో తెలియట్లేదనే ఒక ఆ రోగంతో, ఒక రుగ్మతో బహుశా నువ్వు పోరాడుతున్నావేమో. మానసికంగా కొంతమంది చెదిరిపోయి ఉంటారు. ప్రతి చిన్నదానికి భయపడిపోవడం, ప్రతి చిన్నదానికి అధైర్యపడిపోవడం. పేపర్లో ఏదైనా ఒక చెడ్డ వార్త ఏదైనా చదవగానే ఆ రోజంతా మనసంతా వికలమైపోయి ఇంకే పని చేయకుండా ఒకలాంటి దిగులుతో, కలవరంతో బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. పానిక్ అటాక్స్తో సఫర్ అయ్యేవాళ్ళు కొంతమంది. ఏదైనా పని చేసేటప్పుడు ఏదైనా అయిపోద్దేమో, ప్రమాదం వచ్చేస్తుందేమో, అపాయం వచ్చేస్తుందేమో అన్న ఆ పానిక్ అటాక్స్ కొంతమందికి వస్తూ ఉంటాయి. కార్ డ్రైవ్ చేస్తూ ఉంటారు, వారి ఆలోచన అంతా కూడా ఎక్కడైనా యాక్సిడెంట్ అయిపోద్దేమోనని. బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటారు, నేను సరిగ్గా ఇంటికి వెళ్ళలేనేమో అని. వంట చేస్తూ ఉంటారు, గ్యాస్ ఏమైనా లీక్ అయిపోద్దామన్న భయం. లేకపోతే వెజిటబుల్స్ కట్ చేస్తున్నప్పుడు అది ఏమన్నా తెగి నా చేతులు కట్ అయిపోతాయన్న భయం. ఒక స్విచ్ చేయాలంటే భయం, ఒక గీజర్ ఆన్ చేయాలంటే భయం, ఒక రిఫ్రిజిరేటర్ ఓపెన్ చేయాలంటే భయం. ఇలాంటి భయాలు కూడా ఉంటాయని మీలో కొంతమంది తెలుసో తెలియకపోవచ్చో, కానీ చాలామంది సఫర్ అవుతున్నారు ఇలాంటి వాటితో. మానసికంగా చెదిరిపోయి ఉన్నారు. ఆర్థికంగా చాలామంది ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. ఖర్చులు చూస్తూ ఉంటే రోజు పెరిగిపోతూ ఉంది, సంపాదన ఏమో అలాగే ఉంది. ఎంత ప్రయాసపడుతున్నా, ఎంత కష్టపడుతున్నా నేను అనుకున్న దానికన్నా ఎక్కువ సంపాదించలేకపోతున్నాను. అప్పులు పెరిగిపోతున్నాయి, వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది, ఈఎంఐలు కట్టాలి. వీటితో కొంతమంది సఫర్ అవుతున్న పరిస్థితులు. మరికొంతమంది ఒంటరితనంతో, అందరూ ఉండి ఒకలాంటి ఒంటరితనం, అందరూ లేకుండా ఒకలాంటి ఒంటరితనం కొంతమంది సఫర్ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితులన్నింటిలో కూడా దావీదు మహారాజు కేకలు వేసినట్టుగానే కొన్నిసార్లు మనం కూడా అడిగేస్తుంటాం దేవుడిని, ప్రభువా నన్ను మర్చిపోయావా, ఇంకెంతకాలం నన్ను మర్చిపోతావు నాయన, ఇంకెంతకాలం నన్ను వదిలిపెట్టేస్తావు అని ఒక ఆనెస్ట్ లెమెంట్, ఒక నిజాయితీతో కూడిన ఆక్రందన దైవజనుడు చేసినట్టుగానే మనం కూడా చేస్తూ ఉంటాం. మనం సహోదరు అంటుంది, అయ్యా నాకు వచ్చిన ఒక చిన్న శ్రమను బట్టి దేవుడు నన్ను మర్చిపోయాడని దేవుని మీద నేను కోపగించానండి, దేవుని మీద నాకు ఆయాసం వచ్చేసిందండి అని. సహజమే. అయితే ఆ పరిస్థితిలో నేను ఉండకూడదు, ఆ స్థితిలో నేను ఉండిపోవద్దు. నీకు నాకు ఒక నిరీక్షణ ఉంది. దేవుని పాదాల దగ్గరికి మనం వచ్చినప్పుడు అది ఎంత గడ్డు సమస్య అయినా, ఎంత భయంకరమైన పరిస్థితి అయినా, నేను చెప్పినట్టుగా ఒక స్పిరిచువల్ బ్యాటిల్ అయినా, ఒక ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయినా, లేకపోతే ఒక శారీరకమైన సమస్య అయినా సరే, దేవుని దగ్గర పరిష్కారం ఉందని నమ్మి ఆయన విశ్వాసం ఉంచినప్పుడు నీ సమస్యను దేవుడు సాక్ష్యంగా మార్చగలడు. హల్లెలూయా. నీ ప్రార్థనను దేవుడు స్తుతిగా ఏం చేయగలడు, ఆయన మారుస్తాడు. బైబిల్ ఎందుకు మనకి ఇవ్వబడింది? వాస్తవానికి బైబిల్ మనకి ఇవ్వబడింది యేసుక్రీస్తు ప్రభు మనల్ని రక్షించే దేవుడని, ఆయన మనల్ని నిత్యరాజ్యానికి చేర్చే దేవుడని. యేసు ప్రభు ద్వారా మనకు నిత్యరాజ్యం ఇవ్వబడుతుందనే కదా బైబిల్ మనకి ఇవ్వబడింది. మరి అలాంటప్పుడు చాలామంది భక్తుల జీవితాలు ఎందుకు బైబిల్లో రాయబడ్డాయి, ఎందుకు వారి జీవిత అనుభవాలను బైబిల్లో రాశారు అంటే, వాటిని చదువుతున్నప్పుడు ఆ కాలంలో దేవుడు వారి జీవితంలో చేసిన మేళ్ళు, ఉపకారాలు మనం అధ్యయనం చేస్తున్నప్పుడు, ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉండే దేవుడు కాబట్టి, ఆనాడు దావీదును లేవనెత్తిన దేవుడు
ఆనాడు దానియేలును లేవనెత్తిన దేవుడు, ఆనాడు శిష్యులను లేవనెత్తిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా ఏం చేయగలడు? ఆయన లేవనెత్తగలడు. నమ్మిన వారు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సో దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని నమ్మడంలోనే మన జీవితాలు అద్భుతాలు చూస్తాం. ఇక్కడ దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, అరుస్తున్నాడు దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా ఇంకెంతకాలం నాకు విముఖుడువై ఉంటావు? ఇంకెంతకాలం నన్ను మర్చిపోతావు? ఇంకెంతవరకు నేను నా మనసులో చింతపడాలి? ఎంతవరకు పగలంతా దుఃఖాక్రాంతుడనై ఉండాలి? ఎంతవరకు నా శత్రువు నా మీద హెచ్చించుకుంటున్నాడు, నన్ను చూసి హేళన చేస్తున్నారు నా శత్రువులో, నా పగవారు నన్ను చూసి ఆనందిస్తున్నారు ప్రభు, ఎంతకాలం? హౌ లాంగ్? ఈ సమస్యకు నాకు పరిష్కారం కావాలి. అందును బట్టి నేను ఏం చేస్తున్నాను అంటే, ఆ క్రింద మనం చూస్తే కొన్ని మాటలు లేఖనాల్లో స్పష్టంగా మనం చూస్తాం. ప్రియులారా, సమస్య భయంకరంగా ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, దావీదు భక్తుడు ఈ కీర్తనలో చేసిన కొన్ని మంచి ప్రార్థనలు మీ ముందుకు తీసుకెళ్ళాలని నేను కోరుతున్నాను. I would like to put forward amazing prayers offered by David. దావీదు మహారాజు చేసిన శ్రేష్టమైన ప్రార్థనలు కొన్ని ఉన్నాయి ఈ కీర్తనలో, వాటిని మేము ముందుకు తీసుకురావాలని నేను కోరుతున్నాను. నంబర్ 1, 4వ వచనం మనం చదివితే దానిలో ఆ మాట వాడాడు ఏమనంటే, నా కన్నులకు వెలిగిమ్ము అన్నాడు. అందరూ చెప్పండి, నా కన్నులకు ఏమేమి ప్రభువా? వెలిగిమ్ము అన్నాడు. 4వ వచనం మనం చదువుతున్నాం కదా, నేను మరణ నిద్ర నొందకుండాను వానిని గెలిచితనని నా శత్రువు చెప్పకుండా ఉండగలిగినట్లు నేను తూలిపోయి ఉండగా నా విరోధులు నా మీద హర్షింపకుండునట్లు ప్రభువా నువ్వు నా కన్నులకి ఏం చేయి? వెలిగివ్వు అన్నాడు. నంబర్ 1, he prayed for God's favor in his life so that his life will be enlightened. అక్కడ ఇంగ్లీష్లో ఏం రాశారంటే, ఎన్లైటన్ మై ఐస్ అనే ప్రార్థన చేశాడు. నా కన్నులను వెలిగించు ప్రభువా. అంటే ఒక మాటలో చెప్పాలంటే, నా చూపు విషయంలో, నేను దృష్టించే విషయాల్లో నాకు ఒక ఎన్లైటన్మెంట్ కావాలి, నేను వెలిగించబడాలి, లేదా నాకు ఒక జ్ఞానోదయం కావాలి. ఎన్లైటన్మెంట్ అనే మాటకు తెలుగులో అర్థం చెప్పుకోవాలంటే జ్ఞానోదయం. ఒక విషయం మీద నాకు ఒక అండర్స్టాండింగ్ కావాలి అనే ప్రార్థన దైవజనుడు చేశాడు. ఈరోజు అలాంటి ప్రార్థన మనం చేయగలమా? ఎప్పుడైతే నా కన్నులు వెలిగించబడతాయో, ఎప్పుడైతే నా జీవితం వెలిగించబడుతుందో, ఎప్పుడైతే నేను సరైన అవగాహనలోకి వస్తానో, నీవు నా పట్ల ఎలాంటి ప్రణాళికలు కలిగి ఉన్నావో, ఆ వెలిగింపు అనేది నా జీవితంలోకి వచ్చినప్పుడు నా జీవితంలో ఏం జరగవు అంటే, 1, నేను మరణ నిద్ర నొందను. 2వది, నన్ను గెలిచానని చెప్పి నా శత్రువు ఏం చేయడు? చెప్పుకోడు. 3వది, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు నా విషయంలో ఏమవ్వరో? హర్షించరు. ఎందుకోసం అంటే, నేను కూలిపోయిన పరిస్థితిలోనే ఉండిపోను. హల్లెలూయా. నా కన్నులకు వెలిగేవు ప్రభువా. లెట్ మీ అండర్స్టాండ్ యువర్ ప్లాన్స్, లెట్ మీ అండర్స్టాండ్ యువర్ పవర్. నా పట్ల నీకున్న ఉద్దేశాన్ని నేను అర్థం చేసుకోవడానికి నా కన్నులు వెలిగించు ప్రభువా అని. చూడండి, కొన్నిసార్లు కొన్ని రకాలైన పరిస్థితులు మన జీవితంలోకి వచ్చిన తర్వాత వాటి కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేసినప్పుడు మనం పదాన్ని సర్వసాధారణంగా వాడుతూ ఉంటాం నిత్య జీవితంలో. ఏమన్నా తెలుసా? ఇప్పుడు వెలిగించబడ్డాడు నా కన్నులు అంటారు కదా, ఇప్పుడు వెలిగిందండి నా బుర్ర, లేకపోతే ఇప్పుడు వెలుగులోకి వచ్చానండి, అంతవరకు నేను చీకట్లోనే ఉన్నాను, అంతవరకు అజ్ఞాన దశలోనే ఉన్నాను, నేను అంతవరకు ఏం చేస్తున్నానో తెలియని పరిస్థితిలోనే ఉన్నాను. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది పరిస్థితులు ఏంటో, వాస్తవం ఏంటో నాకు అర్థమవుతుంది, దేవుని యొక్క మంచితనం ఏంటో నాకు అర్థమవుతుంది, ఆయన ఎంతవరకు నన్ను ఎలా కాపాడారో, ఎలా నన్ను బలపరిచారో ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ నౌ. అదే ప్రార్థనకి దైవం చేస్తా, ప్రభువా నా చుట్టూ చాలా పరిస్థితులు జరుగుతున్నాయి, శత్రువులు హర్షిస్తున్నారు, నా జీవితంలో దుఃఖం ఉంది, పగలు కూడా ఏడుస్తున్నాను, నేను ఇలాంటి స్థితిలో నేను ఎందుకు పడిపోయాను, ఈ స్థితి నాకు ఎందుకు దాపురించింది అనే ఆలోచన నాకు కావాలి. నా కన్నులను వెలిగించు, నేను వాస్తవంగా గుర్తించాలి ప్రభువా. ఐ డోంట్ వాంట్ టు ప్రిటెండ్ ఎనీమో. నేను ఇకపై వేషధారణగా ఉండాలనుకోవట్లేదు, లోపల ఒకటి బయట ఒకటిలా ప్రవర్తించాలని అనుకోవట్లేదు. ఏదైతే నా జీవితంలో జరుగుతుందో దాని గురించిన ఆలోచన నేను చేయాలని కోరుతున్నానో, ప్లీజ్ ఎన్లైటన్ మై ఐస్. ఎవరైనా రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారనుకోండి, లేకపోతే సూసైడ్ చేసుకుని చనిపోయారనుకోండి, లేకపోతే ఒక మర్డర్ జరిగిందనుకోండి, వెంటనే వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళని పోస్ట్ మార్టం చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే, అసలు ఏం జరిగిందో
తెలుసుకోవాలని కదా. ఆ పోస్ట్ మార్టం చేసే డాక్టర్లు ఉంటారు, చాలా నిష్ణాతులు వాళ్ళు, ఫోరెన్సిక్ శాస్త్రాన్ని చదివిన వాళ్ళు కానీ లేకపోతే మరికొన్ని అధ్యయనాలు చేసిన వాళ్ళు ఆ పోస్ట్ మార్టం చేస్తూ ఉంటారు. దెబ్బలు ఎక్కడికి తగిలాయి, ఎలా తగిలాయి, ఏ దిశలో తగిలాయి, ఏ వెపన్ వాడారు, ఎంతసేపు అయింది వ్యక్తి చనిపోయి, ఎలాంటి పరిస్థితుల్లో చనిపోయాడు, ఇలాంటివన్నీ కూడా పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు డెడ్ బాడీని పంపిస్తూ ఉంటారు. ఎందుకు పోస్ట్ మార్టం చేస్తారు అంటే రీజన్స్ ఏంటో తెలియాల, ఆయన మరణానికి కావలసిన రీజన్స్ ఏంటో అర్థం కావాలి అని చెప్పి ఆ పోస్ట్ మార్టాన్ని ఖచ్చితంగా నిర్వహిస్తారు. కొన్ని స్పెషల్ కేసెస్లో రీపోస్ట్ మార్టం కూడా చేస్తారు. ఆ దేహాన్ని తీసుకెళ్ళి ఆ భూమిలో కప్పిపెట్టేసిన తర్వాత కూడా మరలా తీసి పోస్ట్ మార్టం తీసిన లేదా చేసిన సందర్భాల్లో కొన్ని మన దేశంలో చూస్తూనే ఉంటాం. కొన్నిసార్లు ఆ కేసు యొక్క తీవ్రతను బట్టి ఆ రీపోస్ట్ మార్టం కూడా చేసి ఎట్టకేలకు ఆ కేసులను సాల్వ్ చేస్తూ ఉంటారు. జీవితంలో కొన్నిసార్లు మనం కూడా అలాంటి పరిస్థితి గుండా వెళ్ళాల్సిందే. అంటే అర్థం ఏంటో తెలుసా, ఏదైనా ఒక శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇది నా జీవితంలో ఎందుకు సంభవించింది, దీనిలోంచి నేను నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి, నేను దేవునికి ఎలా దగ్గరగా రాగలను, ఒకవేళ నా అవిధేయతను బట్టి, నా మూర్ఖతను బట్టి ఒకవేళ ఈ స్థితిలోకి నేను వచ్చానా, లేదా నేను ప్రభు కోసం నిలబడుతున్నప్పుడు ఇది అపవాది నా మీద చేస్తున్న దాడా, అలాంటి విషయాలు నువ్వు ఆలోచన చేసుకున్నప్పుడు నిన్ను నువ్వు సిద్ధపరచుకోవడానికి, ఆ సమస్యను ఎదుర్కోవడానికి నువ్వు ధైర్యాన్ని వహిస్తావు. అది కదా దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభువా నా శత్రువులు నా మీద అతిశయించకూడదు నాయన, వారు నన్ను చూసి నవ్వుకోకూడదయ్యా, నేను తూలిపోయి ఉండగా వారు నా గురించి హర్షించకూడదు, నేను మరణ నిద్రను అందకూడదు, అంటగా శాశ్వతమైన నాశనానికి నేను వెళ్ళిపోకూడదు, నా కన్నులు వెలిగించి ప్రభు అని ప్రార్థన చేశాడు. ఈరోజు ఎంతమంది దేవుని సలహా ప్రార్థన చేయడానికి వచ్చాం? శారీరకమైన అవసరాలు తీర్చబడాలని మనందరం ప్రార్థన చేయాలి, కాదంటలేదు. అవర్ గాడ్ ఈజ్ అ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. నువ్వు ఏం ప్రార్థన చేసినా దేవుడు మంచి మనసుతో నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. కానీ ఆ ప్రయారిటీ నీకు తెలుసా? నువ్వు చేసే ప్రార్థనల్లో మొదట ఏముండాలి, ఆ తర్వాత ఏముంచాలన్న ప్రయారిటీ నీకు తెలియకపోతే నీ ప్రార్థన కేవలం ఆచార సంబంధన ప్రార్థన అయిపోద్ది. కేవలం భౌతిక సంబంధం ఈవుల కోసం నువ్వు ప్రభువును వెతుకువాడుగానే ఉంటావేమో. కానీ ఎప్పుడైనా ప్రార్థన చేసే ప్రభువా, నేను సంగతులు గ్రహించినట్లుగా నా కన్నులు తెరవచే ప్రభువా, వాస్తవాలు గ్రహించినట్లుగా నా కన్నులు తెరవచేయమని దేవుని సల ప్రార్థన చేసా. ఎన్లైటన్ మై ఐస్ లార్డ్, నా యొక్క జీవితాన్ని వెలిగించుకోవడానికి కావాల్సిన కృప దయచేయి, వాస్తవాన్ని అర్థం చేసుకునే జ్ఞానోదయం నాకు దయచేయని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు దైవజనుడు. అలాంటి ప్రార్థన ఈరోజు మనం చేస్తే దేవుడు మన కన్నులు తెరవ చేయడానికి ఆయన ఎలాంటి వాడు చెప్పండి? సామర్థ్యం కలిగిన వాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మార్కు సువార్త 10వ అధ్యాయం మనం చదివితే అక్కడ 46 నుండి 52 వరకు ఒక సంఘటన రాయబడి ఉంటుంది. బైబిల్లో నాకు చాలా ఇష్టమైన ఒక పోర్షన్ అంటూ ఏదైనా ఉంది అంటే, ఒక కాంటెక్స్ట్ ఏదైనా ఉంది అంటే అది మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుండి 52 వరకు. అక్కడ ఏం రాయబడింది చెప్పండి? మీలో చాలామంది తెలుసు కదా ఏముంది అక్కడ. ఎరికో పట్టణంలో ఉన్న ఒక గుడ్డి భిక్షకుడు గురించి ఒక చరిత్ర అక్కడ రాయబడింది. అతని పేరు ఎవరైనా చెప్పగలరా? భర్తిమయి. భర్తిమయి అనే మాటకు ఒక మంచి అర్థం ఉంది. బైబిల్లో ప్రతి మాటకు ఒక అర్థం ఉంటుందని చెప్పాను కదా. బర్ అనగా కుమారుడు, గ్రీక్లో బర్ అంటే అర్థం ఏంటి? కుమారుడు. తీమయి అనే మాటకు అదృష్టవంతుడు అని అర్థం. అదృష్టవంతుడని పేరులోనే ఈయనకి అదృష్టం ఉంది, కానీ లైఫ్లో ఏమీ లేదు, అదృష్టం లేదు. అంటే ఆ పర్టికులర్ టైంకి. ఆ తర్వాత దేవుడు అతనికి చూచే భాగ్యాన్ని ఇచ్చాడు, ఆయన వెనకాల తిరిగే భాగ్యాన్ని ఇచ్చాడు. యేసు ప్రభు ద్వారా మాత్రమే అతని పేరుకు నిజమని అర్థం వచ్చింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీకెన్ని మంచి పేర్లన్నా ఉండొచ్చు నీ జీవితంలో, కానీ ప్రభువు లేకపోతే అవి కేవలం నామకార్థంగా ఉండిపోతాయి. అంటే పేర్లుగానే ఉంటాయి, కానీ ఆ నెరవేర్పు నీ జీవితంలో చూడలేవు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవునికి చోటిస్తావో అప్పుడు నీ జీవితంలో ఆ పేర్లకు అర్థాన్ని దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడు చెప్పండి? నెరవేరుస్తాడు. అతను చూడ్డానికి లేదా చూడ్డానికి అవకాశం లేని పరిస్థితిలో ఉన్నాడు, పేరైతే బాగుంది,
బహుశా అతను పుట్టగానే అతని తండ్రి ఓ మంచి పేరు పెట్టేశాడు, అదృష్టవంతుని కొడుకా అని పేరు పెట్టాడు. కానీ అతని కళ్ళు కనబడటం లేదు, చూడలేని పరిస్థితుల్లో ఉన్నాడు. రోజు ఎరుకో పట్టణాన్ని తీసుకొస్తున్నారు, ఒక ప్రైమ్ ఏరియాలో అతను ఉంచుతున్నారు. అతడు వెళ్ళిపోయే వాళ్ళందరినీ కూడా డబ్బులు అడుక్కుంటూ జీవిస్తున్నాడు. అతడు భిక్షకుడు మరియు గుడ్డివాడని బైబిల్లో రాయబడింది. ప్రపంచంలో చాలామంది అంధులు ఉన్నారు, కానీ అందరూ భిక్షగాళ్ళు కాదు. చాలామంది అడుక్కునేవారు ఉండొచ్చు, కానీ అందరూ గుడ్డివారు కూడా కాదు. అయితే బర్తిమయికి 2 విషయాల్లో కూడా ఇబ్బంది ఉంది. ఒకటి, అతడు గుడ్డివాడు. రెండవది, ఆ రోజు భిక్షాటన చేయకపోతే అతని జీవితం ముందుకు వెళ్ళటం లేదు. అలాంటి దుర్భర పరిస్థితుల్లో జీవిస్తూ ఉంటే మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఎరుకో పట్టణానికి పూర్వ దినాల్లో చాలామంది ప్రజలు వస్తుండేవారు. ఇప్పటికీ కూడా ఎరుకో పట్టణం మనం వెళ్తే చాలామంది టూరిస్టులు ఆ ప్రాంతానికి వస్తూ ఉంటారు. పూర్వ దినాల్లో కూడా ఎక్కువ మంది ఆ పట్టణానికి రావడానికి కారణం ఏంటంటే ఆ పట్టణంలో ఉండే ఒకలాంటి సువాసన అనేక మందిని అట్రాక్ట్ చేసేది. ఎరుకో అనే మాటకు ఉన్న కొన్ని అర్థాల్లో ఒక అర్థం ఏంటంటే సువాసన అని అర్థం. కానీ ఆ సువాసన వెనకాల ఉన్న రహస్యం మాత్రం మంచిది కాదు. పూర్వ దినాల్లో ఎరుకో పట్టణంలో కొంతమంది వేశ్యలు తమ శరీరాన్ని అమ్ముకుని బ్రతికేవారు ఆ ఎరుకో పట్టణంలో జీవించారు. ఎస్పెషల్లీ ఆ పొలిమేరలో ఉండేవారట. ఎరుకో పట్టణ ప్రాకారం మీద వారు తమ చిన్న చిన్న నివాసాలు వేసుకుని సాయంకాలం అయిపోయేసరికి పూలతో తమను తాము అలంకరించుకుని, లేదా కొన్ని రకాలైన సుగంధ ద్రవ్యాలు వారు పూసుకుని సువాసన భరితమైన వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేసేవారు. అందును బట్టి ఎవరైనా ఆ ప్రాంతానికి వెళ్తున్నారు అంటే, లోపలికి వెళ్తున్నారంటే వెంటనే ఒకలాంటి ఆ ఫ్రాగ్రెన్స్, ఆ సువాసన రాగానే ఇక్కడ ఏంటి సువాసన అని చూసేసరికి పాపానికి ఆకర్షించే సువాసన అది. ఈ లోకంలో అన్ని ఆకర్షణలు మంచివి కాదు, అన్ని సువాసనలు కూడా మంచివి కాదు. ఆ రోజు ప్రజల్ని పాపానికి ఆకర్షించే ఆ సువాసన అందరూ బట్టే బహుశా ఆ పట్టణానికి వస్తున్న వాళ్ళందరూ కూడా ఈ పట్టణానికి వెళ్తే సువాసన వస్తుందిరా, ఆ పదాన్ని మనం చూస్తుంటే అలా 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 సువాసన అనే ఆ పేరు ఆ పట్టణానికి వచ్చినట్టుగా కొంతమంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం. బర్తిమయి అదే ప్రాంతంలో ఉన్నాడు, కానీ వెరీ అన్ఫార్చునేట్ లైఫ్. ఏ రోజుకి ఆ రోజు అడుక్కోపోతే తన జీవితంలో లేదు. ప్రతిరోజు వస్తున్నాడు, ఎవరో తీసుకొచ్చి అక్కడ దిగబడుతుంటే వారిని వీరిని అవి ఇవి అడిగి తన జీవితాన్ని ముందు కొనసాగిస్తుంటే ఒకరోజు అతనికి వినబడింది, ఈ మార్గంలో యేసు ప్రభు వస్తున్నాడని. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు ఆ మార్గంలోకి వస్తున్నాడు అని ఎప్పుడైతే బర్తిమయి విన్నాడో అతని జీవితంలో నిర్ణయానికి వచ్చేసాడు. ఈరోజు ఏదో ఒకటి తేలిపోవాల్సిందే, ఈరోజు ఏదో ఒకటి జరగాల్సిందే. యేసు క్రీస్తు ప్రభు ఈ ప్రాంతానికి వస్తున్నాడు కాబట్టి, ఆయన గొప్పవాడు కాబట్టి, ఆయన రక్షకుడు కాబట్టి ఆయన నుండి ఏదో ఒకటి పొందుకోవాలన్న ఆశ బర్తిమయిలో కలిగింది. ఈరోజు నీ జీవితంలో ఒక దుఃఖాక్రాంతమైన పరిస్థితిలో దేవుడు నన్ను ఎడబాశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, ఆయన నాకు విముఖుడైపోయాడు, కలవరంతో నేనున్నాను, చింతలతో నేనున్నాను, నా స్థితి అంతా కూడా చూస్తూ ఉంటే అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు, నా శత్రువులు నా విషయంలో ఆనందిస్తున్నారు అన్న భావన నీలో ఉంటే నువ్వు మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుడు నిన్ను దర్శించాలనే ఆశ నీలో రావాలి. ఆ ఆశ పుట్టాలి నీలో. విచారం ఏంటంటే ఎప్పటికీ చాలామందికి ఆ ఆశ ఇంకా పుట్టలేదు, చాలామందికి ఆశ రాలేదు. తమ జీవితాల్లో ప్రతికూలతలు ఎదుర్కొంటున్న వారి మీద వీరి మీద నెపాలు వేసి, ఈ పరిస్థితి కారణం నా భార్య అండి, ఈ పరిస్థితి కారణం నా భర్త అండి, ఈ పరిస్థితి కారణం మా పూర్వీకులండి, వాళ్ళు సరిగ్గా ఉండుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదండి, ఈ పరిస్థితి కారణం మా ఇరుగు పొరుగు వాళ్ళండి, మా బంధువులండి, వాళ్ళండి వీళ్ళని, వాళ్ళ మీద వీళ్ళ మీద నెప్పాలు వేయడమే తప్ప ఆ పరిస్థితి నుండి బయటపడాలనే ఆశ చాలామందిలోకి రావట్లేదు. కొంతమంది కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు ఉంటారు. నేను ఇలా ఉండాలని చెప్పి రాసి పెట్టబడిందంట కదండి, ఇంకెవరేం చేసినా ఇంకెవరు అది మార్చలేరట కదండి. ఎందుకంటే కొన్ని మతాలు అలాంటి సిద్ధాంతాన్ని బోధించాయి. కర్మ సిద్ధాంతం, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు, ప్రతి శోధనకు, ప్రతి కష్టానికి నువ్వు పూర్వజన్మలో చేసిన ఆ పాపం ఏదైతే ఉందో, లేకపోతే ఆ భయంకర కార్యాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి నిన్ను కబళించాయి కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కర్మ అనుభవించాల్సిందే. ఇంకా హోప్ లేదు, అక్కడ నిరీక్షణ ఉండదు. అక్కడ కర్మ సిద్ధాంతం ఉన్న చోట నిరీక్షణకి తావులేదు, హోప్ అనేది లేదు. ఎందుకోసం? ఇంక ఇలాగే ఉండాలి, ఇంకా నా జీవితం ఇలా ఉంటేనే అన్నట్టుగా చాలామంది భావించి అలాంటి పరిస్థితుల్లో నెట్టేసేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. కానీ క్రైస్తవం ఎప్పుడూ కూడా నిరీక్షణ లేని బ్రతుకును పరిచయం చేయలేదు. నా దేవుడు ఎప్పుడైనా నా జీవితం మార్చగలడనే నిరీక్షణ క్రైస్తవ్యం ప్రపంచానికి ఇచ్చింది. చెప్పలు కూడా దేవుని మహిమపరచును. హల్లెలూయా.
దెర్ ఈస్ హోప్ ఇన్ గాడ్, దెర్ ఈస్ హోప్ ఇన్ క్రైస్ట్, దెర్ ఈస్ హోప్ ఇన్ ద బైబిల్. బైబిల్ గ్రంథంలో నీ నిరీక్షణ ఉంది, యేసు ప్రభు దగ్గర నీ నిరీక్షణ ఉంది. అఫ్ కోర్స్ నీ జీవితంలో ఇంతవరకు దేవునికి విరోధంగా నువ్వు బ్రతుకున్నావేమో, కానీ ద మూమెంట్ వెన్ యూ కమ్ బ్యాక్, నువ్వు దేవుని దగ్గర తిరిగి వచ్చేసినప్పుడు దేవుడు నీ స్థితిగతులు ఏం చేయగలడు? ఆయన మార్చగలడు. ఇది బైబిల్ సెలవిస్తున్న సువార్త. ఇది నీ కర్మను అనుభవిస్తూ నీ జీవితం అంతా కుమిలిపోవాలని బైబిల్ చెప్పలేదు. బైబిల్ ప్రకారం జన్మలనేవి లేవు, ఒకటే జన్మ, ఒకసారి పుట్టడం, ఒకసారి చనిపోవడం, దట్స్ ఇట్. లేఖనాలు సెలవిస్తున్నాయి, గాడ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ ఎట్ ఎనీ టైమ్, ఎట్ ఎనీ మూమెంట్, బట్ యూ నీడ్ టు ఎక్స్ప్రెస్ ఎ డిజైర్. నువ్వు ఒక ఆశను కలిగి దేవుని దగ్గరికి వస్తున్నావా? నా జీవితం బాగుపడాలి, నా బ్రతుకు బాగుపడాలి, ఈ దుఃఖం నుండి నేను బయటకు రావాలి, ప్రతికూల పరిస్థితుల నుండి బయటకు రావాలి, నిరుపయోగమైన నా జీవితం నుండి బయటకు రావాలి, ఈ సోమర్తనం నుండి నేను బయటకు రావాలి, ఈ బంధకాల నుంచి నేను బయటకు రావాలి, ఈ కోపం నుంచి నేను బయటకు రావాలి, ఈ మత్సరము, అసూయ, కుళ్ళు, స్వార్థము, కుతంత్రాలు, ఇలాంటి పరిస్థితులు నేను బయటకు రావాలనే ఆశ నీలోకి వస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు ఆయన. ఎందుకంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడు మన సహాయకుడు. హల్లెలూయా. అంటే మనం అనుకుంటాం సహాయకుడు అంటే ఆయన ఏమన్నా కొంచెం ధన సహాయం కానీ అలాంటిది ఏమైనా చేస్తాడేమోనని. సహాయకుడు అంటే అర్థం ఏంటో తెలుసా? నీ స్థితి నుండి నేను లేవనెత్తగలిగిన వాడు, నీ పరిస్థితిని మార్చగలిగిన వాడు, నీ స్థితిని చూసి జాలిపడి నేను లేవనెత్తగలిగే దేవుడు. అయితే ఆ లేవనెత్తబడాలనే ఆశ నీలో ఉందా? యేసుప్రభు అదే కోరుతున్నాడు. ఆ ప్రిలిమినరీ కన్ఫెషన్ నీలో ఉండాలా. బెతెస్దా కోనేరు దగ్గర ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడో చెప్పగలరు ఎవరైనా? దట్స్ గుడ్. 38 years, 38 సంవత్సరాలు. బహుశా ఇక్కడ ఉన్న కొంతమందికి ఇంకా ఏజ్ కూడా రాలేదు, 38 సంవత్సరాలు క్రింద వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. అతని వ్యాధి వయసే 38 సంవత్సరాలు. పడిపోయి ఉన్నాడు. యేసు ప్రభు అతని దగ్గరికి వెళ్ళగానే అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. ఎందుకు అడిగాడు ఆ ప్రశ్న? ఆయనకి తెలియదా? స్వస్థత పొందాలనే కదా వచ్చాడు అతనికి. ఆ ప్రాంతంలో ఉన్నది స్వస్థత కోసమే కదా. ఎప్పటికీ మనం ఇజ్రాయెల్ దేశం వెళ్తే యెరూషలేములో ఓల్డ్ సిటీలో, ఆ ఓల్డ్ సిటీ చుట్టూ ప్రాకారం ఉంటుంది. ఆ ప్రాకారం దాటి కొన్ని అడుగులు మనం ముందుకు వేయగానే పూల్ ఆఫ్ బెతెస్దా కనబడుతుంది. బెతెస్దా కోనేరు. పూర్వదినాల్లో అక్కడ 5 మండపాలు ఉండేవంట. అక్కడ అనేక మంది గుంపులుగా పడి ఉండేవారట. ఎందుకోసం అంటే సంవత్సరంలో ఆయా సమయాల్లో దేవుని దూత వచ్చి ఆ నీటిని ఏం చేసేదంట? కదిలించేది. దట్ వాజ్ ఎ స్పెషల్ మూమెంట్. ఆ నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే మొదట దిగుతారో, ఎవరైతే ఫస్ట్ దానిలో దిగుతారో వారు ఎట్టి వ్యాధిగ్రస్తులైనా వారు ఏం పొందారట? స్వస్థత పొందారట. మీరు చూస్తున్నారు ఈ రోజున బెతెస్దా కోనేరు యొక్క శిథిలాలు. ఇప్పుడైతే వాటర్ ఎక్కువ లేవు, కానీ ఆ బెతెస్దా కోనేరు ఎక్కడుందో ఆ ప్రాంతం చూస్తున్నారు. ఇది ఆర్కియాలజికల్గా ప్రూవ్ అయిన ప్రాంతం. ఇది బైబిల్ ఏదైనా ఒక విషయం చెప్పింది అంటే కల్పిత కథలో, అబద్ధాలు, పుక్కిటి కథలో చెప్పదు బైబిల్ ఎప్పుడు కూడా. ఉన్నది ఉన్నట్టుగా వాస్తవం. ఆ బెతెస్దా కోనేరు నేను కూడా చాలాసార్లు వెళ్ళొచ్చాను. ఆ ప్రాంతం చూశాను. శాస్త్రవేత్తలు అడుగడుగున త్రవ్వి ఆ ప్రాంతాలన్నీ కూడా పరిశీలన చేశారు. ఆ బెతెస్దా కోనేరు దగ్గర వ్యాధిగ్రస్తులైన వారు అక్కడికి వచ్చేవారు స్వస్థత కోసం. మొదట ఎవరైతే ఆ నీటిని టచ్ చేస్తారో లేదా నీటిలో పడతారో దేవదూత రాగానే వారు స్వస్థ పొందేవారట. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అలాంటి ఫెసిలిటీ కనుక ఈ రోజుల్లో ఉంటే, రాజమండ్రిలోనో లేకపోతే హైదరాబాద్లోనో లేదా ముంబై అనుకోండి, బెంగళూరులోనో ఇలాంటి ఒక హీలింగ్ పూల్ కనుక ఉంటే, స్వస్థపరిచే ఒక కోనేరు కనుక ఉంటే ఎంతమంది ఉంటారండి అక్కడ? తొక్కిసలాట అయిపోద్ది, స్టాంపీడ్ అయిపోద్ది అక్కడ. ఎందుకోసం? చాలామంది ఆ ప్రాంతాల నుండి వెళ్తారేమో, చాలామంది ఆ ప్రాంతాల నుండి వెళ్ళి అక్కడ ఆ నీటిలో మునగాలని ప్రయత్నం చేస్తారేమో. అక్కడికి వెళ్ళి స్వస్థత పొందేవాళ్ళు ఆ దేవదూత నీళ్ళు కదిలించగానే ఒకళ్ళయ్యి ఉంటారేమో, కానీ ఆ దేవదూత రాగానే స్టాంపీడ్ అయిపోయి చచ్చిపోయి ఎంతమంది ఉంటారు? ఎందుకంటే నేను వెళ్ళాలని ఆ నీటిలో మునుగోని కూడా కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? స్వస్థత పొందడం మళ్ళీ పైకి రాకుండా అక్కడే ఆ లోపలే జల సమాధి, బయటికి రానివ్వరు ఇంక వాడిని. ఇలాంటివి జరగవంటారా? మొదటి శతాబ్ద కాలంలో బహుశా అదే హడావిడి ఆ ప్రాంతంలో ఉంటే యేసు ప్రభు 38 సంవత్సరాల నుండి అక్కడ పడిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, డూ యూ వాంట్ టు బి హీల్డ్? నువ్వు స్వస్థత పొందుతున్నావా? అప్పటికే బాగా అలసిపోయి ఉన్నాడేమో, బాగా డిసప్పాయింట్ అయిపోయి ఉన్నాడేమో, ఎన్నోసార్లు బహుశా ట్రై చేసి ఉండొచ్చు ఆ నీటిలో మునగడానికి, కానీ అతనికి సాధ్యపడలేదేమో. ఆ ప్రశ్న అడగగానే మనలోటం అయితే
ఒక త్రాసుపాము లేచినట్టుగా లేచి మరి స్వస్థత పొందకపోతే దేనికి ఉన్నాం ఇక్కడ? స్వస్థత పొందడానికే కదా, నేనుగా మొత్తమే కానీ అందరూ ఇక్కడికి వచ్చారు. వై ఆర్ యూ ఆస్కింగ్ స్ట్రేంజ్ క్వశ్చన్స్? నువ్వెందుకు చాలా విచిత్రమైన ప్రశ్నలు అడుగుతున్నావు అని దేవుణ్ణి మనం తిరిగి ప్రశ్నించేవాళ్ళమేమో. అయితే నీ హంబుల్నెస్ ఎక్కడ ప్రూవ్ చేయబడుతుందంటే, నీ విధేయత ఎక్కడ బయటకు వస్తుందంటే, దేవుడు అడిగిన ప్రశ్నకు నువ్వు సరిగ్గా సమాధానం చెప్పగలవా? ఇది దేవుడు కోరుతున్నాడు. దేవుడు తెలియక అడగడం మనల్ని ప్రశ్నలో, ఆయనకేదో సంగతులు అర్థం కాక అడగడు. దేవునికుండే ప్రాథమికమైన లక్షణాలలో ఒక లక్షణం ఏంటో తెలుసా? ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు. గాడ్ ఈజ్ ఒమ్నిషియంట్ గాడ్. ఒమ్నిషియన్స్ అంటే అర్థం ఏంటంటే ఆయనకి తెలియదంటూ ఏది ఉండదు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలను ఎరిగిన దేవుడు ఆయన. సమస్తం ఆయనకు తెలుసు. ఆయన ఏదైనా ప్రశ్న అడిగారు అంటే తెలిసి అడుగుతారా, తెలియక అడుగుతారా? తెలిసే నువ్వు దానికి ఏం సమాధానం చెబుతావు అని. పిల్లలు పంచదార తినేసిన తర్వాత ఇంట్లో తల్లి ఎప్పుడైనా అలా బయటికి వెళ్ళగానే పిల్లలకి తీయని వస్తువులు అంటే ఇష్టం కదా, పంచదారో లేకపోతే చాక్లెట్సో ఏ ఉంటే అవి తినేస్తూ ఉంటారు. చిత్రం ఏంటంటే తినేసిన ప్రతిసారి దొరికేస్తుంటారు వాళ్ళు. చిన్నపిల్లలు కదా, మేనేజ్ చేయలేరు. తినేసిన ప్రతిసారి ఆ పంచదార పలుకులా మూతికి అంటుకోవడమో లేకపోతే కింద ఉంపేయడమో మూత పెట్టకపోవడమో ఏదో ఎక్కడో చోట నేను చేసే నీ పని అని చెప్పి ఒక ఎవిడెన్స్ అయితే ఉంచుతారు వాళ్ళు. ఈ తల్లి వస్తుంది అన్నీ చూసిన తర్వాత తిన్నావరా అంటది. తిన్నాడని తెలిసిపోతుంది అక్కడ. పంచదార తిన్నాడని తల్లి గుర్తించేసింది. బట్ ఎందుకు అడుగుతుందంటే వాడేం చెప్తాడో, ఆ సమాధానం ఏమొస్తుందో, ఒప్పుకుంటాడా, ఎవరి మీద నెట్టేస్తాడా? కొంతమంది మూతి నిండా పంచదార పెట్టుకుని అబ్బే ఎక్కడ తిన్నాను, ఎలుక తినేసింది లేకపోతే మరొకటి తినేసింది అని చెప్పి కొంతమంది అబద్ధాలు ఆడేవాళ్ళు ఉంటారు. అప్పుడు ఏమవుద్ది చెప్పండి? ఒకడు కొట్టాలనుకుంది 4 ఎక్కువ పడతాయి. ఎందుకోసం? అబద్ధం ఆడాడు కాబట్టి. ఒప్పుకుని ఉంటే సరిపోయారు. ఆదాముని అడిగాడు దేవుడు, ఆదామా ఎక్కడున్నావు అన్నాడు. ప్రభువు తెలీదా ఎక్కడున్నాడో, ఏ స్థితిలో ఉన్నాడో తెలీదా, ఏ చెట్టు చాటును దాక్కున్నాడో తెలీదా, తన యొక్క సిగ్గును కప్పుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడో తెలీదా? God knows everything, but he intended to ask this question to let him know his situation. అతని పరిస్థితి అతనికి తెలుసా లేదా? ఆ ప్రశ్న చదివినప్పుడల్లా నాకు ఇలా అర్థమవుతుంది, ఆదామా నువ్వెక్కడున్నావో నాకు తెలుసు, కానీ నువ్వెక్కడున్నావో నీకు తెలుసా? నువ్వు ఉండాల్సిన ప్రాంతమేనాది, నువ్వు ఉండాల్సిన స్థలమేనాది, నువ్వు భయపడాల్సిన పరిస్థితేనాది? ఎంత చక్కగా నా ముందు ఆదాము హవ్వలు ప్రతి చల్లపూటన చక్కగా నాతో సహవాసం చేస్తున్నారు. మీరు ఏ లోటు లేకుండా సర్వాన్ని మీకు సమకూర్చి ఏదైనా తోటలో మిమ్మల్ని ఉంచితే ఇప్పుడు ఆ భయకంపితన పరిస్థితి ఎందుకు వచ్చింది? డూ యు నో దాట్? నీకు తెలుసా? ఆదామా నువ్వు ఎక్కడున్నావో నాకు తెలుసు, కానీ నువ్వెక్కడున్నావో నీకు తెలుసా? ఈ ప్రశ్నలను అడగడంలో దేవుని ఉద్దేశం ఒకటే, మానవుడు తన స్థితిని గ్రహించి దావీదు ప్రార్థన చేసినట్టుగా, ప్రభువా నా కన్నులకు వెలిగిమ్ము, నా కన్నులు తెరిపించు ప్రభువా, పరిస్థితిని అర్థం చేసుకున్నట్లుగా, నీ మీద ఆధారపడినట్లుగా నాకు సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేస్తామేమోనని దేవుడు కొన్నిసార్లు కొన్ని ప్రశ్నలు మనం అడుగుతున్నాడు. దేవుని వాక్యం వింటున్నప్పుడు కొన్ని మాటలు సూటిగా మన హృదయాల్లో నాటబడుతూ ఉంటాయి. ఆ ప్రశ్న నన్ను అడుగుతున్నారా? క్రైస్ట్ ట్యూషన్ సెంటర్లో కొన్ని వేల మంది కూర్చుని ఉండొచ్చు, లేదా ఆన్లైన్లో కొన్ని వేల మంది ఈ వాక్యాన్ని వింటూ ఉండొచ్చు, కానీ కొన్ని మాటలు ఇవి నా కోసమే. ఈ ప్రశ్న నన్ను అడుగుతున్నారేంటి డైరెక్ట్గా అని అనిపించే పరిస్థితి వస్తుంది నీ జీవితంలో. ఎందుకు ఆ ప్రశ్న దేవుడు వేస్తున్నాడో తెలుసా? నీ స్థితిని నువ్వు గ్రహిస్తావు, నీ పరిస్థితిని నువ్వు గుర్తిస్తావు, ప్రభు దగ్గరికి తిరిగి వస్తావని, ఆయన సన్నిధిలో మోకాళ్ళు వేస్తావని, ఆయన చిత్తాన్ని గ్రహిస్తావని, ఈ లోకంలో దేవుని చిత్తం చేయడం కన్నా అత్యుత్తమైన పని మరొకటి లేదు అని నువ్వు మనస్ఫూర్తిగా గుర్తించిన రోజు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. దేవుడు కార్యాలు జరిగించడం మొదలు పెడతాడు నీ జీవితంలో. డూ యూ హ్యావ్ ఎ డిజైర్? నీకు ఆశ ఉందా? భర్తీమయి ఆశించాడు మొట్టమొదటిగా, నేను ఈరోజు ఎలాగైనా ప్రభువు నుండి ఒక మేలు పొందుకోవాల్సిందే. వచ్చాడు. రోజు అతను కూర్చున్న ప్రదేశమే కావచ్చు, కానీ ఈ రోజున అతని పిలుపులో మార్పు వచ్చింది, అతని యొక్క కేకల్లో మార్పు వచ్చింది. అంతకుముందు ఒకలా అడిగాడు, ఒకలా మాట్లాడాడు, కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత అతని ఉద్దేశాల్లో మార్పు కనబడుతుంది. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు ప్రభు. ఐ నీడ్ యువర్ మర్సీ లార్డ్, ఐ నీడ్ యువర్ ఫేవర్ ఇన్ మై లైఫ్. నీ కృప నాకు కావాలయ్యా, నీ కృపకు దూరం అయ్యే
నీ కృపను విడిచిపెట్టే, నీ ఫేవర్ని కోరుకోనందువలనే భయంకర పరిస్థితులను ఎదుర్కొన్నా నా జీవితంలో. బట్ ఐ వాంట్ యువర్ ఫేవర్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఈ లోకంలో ధన ధాన్యాల కన్నా, వజ్ర వైడూర్యాల కన్నా, రత్నరాజుల కన్నా నీ దయ నా మీద ఉంటే చాలు ప్రభువా, నీ కృప నాకు తోడుంటే చాలు ప్రభువా అని గుర్తించిన భర్తమై ఈ స్టార్టెడ్ క్రైయింగ్ అవుట్, లార్డ్ హ్యావ్ మర్సీ ఆన్ మీ. నా మీద నీ కృప ఇవ్వు ప్రభువా. ఈరోజు అడుగుతావు ప్రభుని, ప్రభువా నీ కృప నాకు కావాలి, నా కుటుంబం తిరిగి కట్టబడాలంటే నీ కృప నాకు కావాలి, నా మానసిక దౌర్భాగ్యం నుంచి నేను విడుదల పొందాలంటే నీ కృప నాకు కావాలి, పాప బంధకాల నుంచి నేను విడుదల పొందాలంటే, మరలా పడిపోతున్న పాప ఊబులోంచి నేను బయటకు రావాలంటే, లార్డ్ ఐ నీడ్ యువర్ ఫేవర్, నీ కృప నాకు కావాలని అడగగలవా దేవుణ్ణి? అడిగాడు. అడగగానే చెప్పండి, ప్రతికూలతలు ఏమైపోయినాయి? స్టార్ట్ అయినాయి. అనేక మంది ఊరకుండుమని అతను ఏం చేశారట? గద్దిచ్చారట. ఒక మంచి పని చేద్దాం అనుకున్నప్పుడు వెంటనే ఏమొచ్చేస్తుంది? ఒక ప్రతిఘటన వస్తుంది. అపవాది నిన్ను బాగుపడినవాడు దొంగతనమునో హత్యనో నాశనం చేయడానికి వాడికి ఇష్టమైంది ఏంటంటే నువ్వు దోచుకొనబడాలా, నువ్వు హత్య గావించబడాలా, నువ్వు నాశనం అయిపోవాలని కదా అపవాది కోరుకుంటాడు. నువ్వు బాగుపడాలంటే ఎందుకు ఇష్టపడతాడు? నువ్వు బాగుపడాలంటే ఎందుకు కోరుకుంటాడు? గమనించండి, నువ్వు పాడైపోతానంటే బోళ్ళంత మంది సహాయం చేస్తారు నీకు పాడైపోవడానికి. నువ్వు బాగుపడతానని చెప్పు, ఒక్కడు కూడా రాడు నీ దగ్గరికి, ఒక్కడు కూడా సహాయం చేయడు. చేయనివ్వడు అపవాది. కానీ చెడగొట్టడానికి ఎంతమంది ఉంటారు చెప్పండి? బోళ్ళంత మంది ఉంటారు. నువ్వు చెడిపోవాలనే నిర్ణయం తీసుకోలే కానీ బోళ్ళంత మందిని అపవాది కనెక్ట్ చేస్తాడు నీకు, నేను ప్రక్కదారి పట్టించడానికి. కానీ బాగుపడాలని ఆశ నీలో ఉంటే కొన్నిసార్లు ప్రతిఘటనలు రావచ్చు. క్రీస్తు కొరకు నిలబడాలనుకున్నప్పుడే అవమానాలు వస్తాయి. ప్రభు కొరకు నిలబడాలనుకున్నప్పుడే ఉద్యోగం పోద్దేమో, ప్రభు కోసం నిలబడాలనుకున్నప్పుడే వ్యాపారంలో లాస్ వస్తుందేమో, ప్రభు కోసం నిలబడాలనుకున్నప్పుడే నిందలు, అవమానాలు, కులం, మతం అందరూ చుట్టూ చేరి నిన్ను పాయింట్అవుట్ చేసి భయంకరంగా హింసించే వాళ్ళు ఉంటారేమో. బట్ నెవర్ స్టాప్ క్రైయింగ్ ఆన్ టు గాడ్, నెవర్ స్టాప్ సీకింగ్ హిస్ గ్రేస్, నెవర్ స్టాప్ సీకింగ్ గాడ్స్ ఫేవర్ ఇన్ యువర్ లైఫ్. ఎంతమంది వ్యతిరేకులున్నా, ఎంతమంది నీ చుట్టూ వ్యతిరేకంగా తిరిగినా దేవుని కృపను కోరుకోవడం మాత్రం ఆపొద్దు. దేవుని మీద ఆధారపడాలా. దావీదు భక్తుడు ఒక సందర్భంలో అన్నాడు, ప్రభువా 10,000 మంది నా మీద దండెత్తి వచ్చినా నేనేం చేయను, భయపడిన అన్నాడు. మనం ఒకళ్ళు వస్తే చాలు మొత్తం కుటుంబం అంతా ఏం చేస్తాం చెప్పండి? భయపడి ఒకళ్ళు అటక మీదకి, ఇంకొకళ్ళు మంచం కిందకి, మరొకళ్ళు బాత్రూంలో, ఇంకొకళ్ళు పక్కింట్లోకి వెళ్ళిపోతాం మనం అయితే. కానీ దావీదు ఏమన్నాడు తెలుసా? 10,000 people if they surround me I fear not Lord. నేను భయపడను. ఎందుకోసం? నా పక్షాన ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి నేను భయపడను. ఆ సందర్భం మీకు తెలుసు. దావీదు భక్తుడు తరం పడుతున్నాడు, సొంత కొడుకుతోనే అబ్షాలోము దొరుకుతున్నాడు. ఆ సందర్భంలో అబ్షాలోముకి అహీతోపెలను ఒకడు తోడయ్యాడు. అది ఎలా ఉందంటే, అరణ్యం మండుతూ ఉంటే, అడవి మండుతూ ఉంటే పెద్ద గాలేసినట్టు ఉంది. గాలి వేస్తే మనందరికి ఇష్టమే, కానీ గాలి అడవులు అంటుకున్నప్పుడు వేయకూడదు. వేస్తే ఏమైద్ది? ఇంకా తగలబడిపోతుంది. ఓ చెడ్డోడికి ఇంకో చెడ్డోడు తోడైతే అలాగే ఉంటుంది పరిస్థితి. ఓ పాడైపోయినాడు తోడయ్యాడు అనుకోండి, వినాశనం. ఇప్పుడు కొన్ని దేశాల మీద యుద్ధాలు ఎందుకు చేస్తున్నాయి అంటే, కొంతమంది అలాంటి తీవ్రవాద లక్షణాలు కలిగి ఉంటారు. వారిని అణిచివేయాలనే కొన్నిసార్లు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి సేమ్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు కొంతమంది జాయిన్ అవుతుంటారు. ఆ ప్రాంతం నుండి ఈ ప్రాంతం నుండి చేరి ఏదో విధంగా ప్రపంచాన్ని వినాశనం చేయాలనే ఆలోచన కొంతమందిలో ఉంటుంది. అబ్షాలోమే అతి తీవ్రమైన భావాలు కలిగిన వాడు, సొంత తండ్రి మీద తిరుగుబాటు చేసిన వాడు. దావీదును లోకమంతా గౌరవిస్తూ ఉంటే, లేదా రాజ్యం అంతా గౌరవిస్తుంటే, అబ్షాలోము దావీదును అవమానపరచాలని ప్రయత్నం చేశాడు. కేవలం నేను చెప్పాను ఆల్రెడీ, గతించిన వారం అనుకుంటా, గొల్లియాతును చంపగలిగిన సామర్థ్యం కలిగిన దావీదు కాదు, 30 days ప్రేయర్లో నేను చెప్పాను, గొల్లియాతును చంపగలిగిన దావీదుకు అబ్షాలోము పెద్ద లెక్కేం కాదు. కానీ రక్తపాతాన్ని అడ్డుకోవాలని, అనవసరమైన గొడవలు జరగకూడదనే దావీదు తను తగ్గించుకుని కెద్రోను ఒక దాటి ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. సమాధానం కోరుకున్నాడే కానీ అబ్షాలోము మీద ఎదురు తిరగలేదు దావీదు.
అబ్షాలోముకి అహీతోపెల్ అనే వ్యక్తి తోడయ్యాడు. అహీతోపెల్ వాస్తవానికి దావీదు గారికి చీఫ్ అడ్వైజర్. ఆయన కొంచెం వయసులో పెద్దోడు అనుకుంటా, మంచి సలహాలు ఇస్తున్నాడు కానీ దావీదు దగ్గర పెట్టుకునేసరికి దావీదు గారి యొక్క విషయాలన్నీ ఎవరికి తెలుసు? అహీతోపెల్కి తెలుసు, ఎందుకంటే దగ్గరగా ఉన్నాడు కాబట్టి. అలాంటి అహీతోపెల్ వెళ్ళి దావీదుని విడిచి అబ్షాలోము దగ్గరికి వెళ్ళినప్పుడు దావీదు భయపడ్డాడు. ఎందుకోసం తెలుసా? ఒక శత్రువుకి దావీదు దగ్గర ఇంతవరకు ఉన్న ఒక వ్యక్తి వెళ్ళి తోడయ్యాడు అంటే ఆ దెబ్బ చాలా గట్టిగా ఉంటుంది. ఎవరైనా శత్రువులు మీకు ఎదురు తిరిగి మాట్లాడుతుంటే మీ కుటుంబ సభ్యులు వెళ్ళి వాళ్ళ పక్కన నిలబడ్డారు అనుకోండి, మీకు భయం ఏదండి? ఆలోచన అనిపించదా? అయ్యో నష్టం ఇంకా తీవ్రం అవుద్దేమో, నా అన్నవాడే వెళ్ళి అటు నిలబడ్డాడు శత్రువుల పక్షంగా, నా జీవితం ఎలా ఉంటుందో అన్న భయం రాదా? బహుశా అలాంటి పరిస్థితుల్లోనే దావీదు ఆ కీర్తన రాసుకుంటూ వచ్చాడు. ప్రభువా, అహీతోపెల్ ఉద్దేశం నాకు తెలుసు. ఏంటి తెలుసు అంటే, అహీతోపెల్ అన్నాడు అబ్షాలోము దగ్గరికి వచ్చి, మీ నాన్న బలహీనంగా ఉన్నాడు, కొంచెం వీక్గా ఉన్నాడు, ఇదే సరైన సమయం మీ నాన్నగారిని వేసేయడానికి. నేను ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 12,000 మందిని వెంట పెట్టుకుని వెళ్తా, నువ్వు పర్మిషన్ ఇచ్చాయి, 12,000 ఆర్మీ నేను తీసుకుని వెళ్ళి మీ నాన్నను నేను నిర్మూలిస్తా. రాజ్యం నీదే, అధికారం నీదే, ధనం నీదే, సమస్తం నీదే. అబ్షాలోము నీకు ఏది కావాలంటే అది నువ్వు చేసేయచ్చు, ఇంకా నీకు అడ్డు ఆపు ఉండదు. ఇంకా ఫర్ దట్ ఐ నీడ్ 12,000 పీపుల్. అహీతోపెల్ని ఇక్కడ ఒక విషయం నేను అభినందిస్తాను. ఎందుకోసం తెలుసా? దావీదు పవర్ ఏంటో ఎవరికి తెలుసు? వీక్గా ఉన్న దావీదు మీదకే 12,000 మందిని వేసుకెళ్తానన్నాడంటే, దావీదు బలంగా ఉండుంటే ఎంతమంది వస్తే సరిపోతారు చెప్పండి? ఎన్ని వేల మంది అయినా నిలువరించగలరు. అహీతోపెల్కి ఆ విషయం తెలుసు. మీ నాన్న చాలా స్ట్రాంగ్, అంత ఈజీ కాదు, వీక్గా ఉన్నాడు కాబట్టి 12,000 మంది. అదే స్ట్రాంగ్గా ఉండుంటే ఎన్ని లక్షలు అనేవాడు మరి నెంబరు. ఆ టైంలో దావీదు అన్నాడు, ప్రభువా, అహీతోపెల్ 12,000 అనుకుంటున్నాడు, పోనీ రౌండ్ ఫిగర్ 10,000 మంది నా మీదకి వచ్చినా నేను భయపడిన కారణం ఏంటో తెలుసా? నువ్వు నాకు ఎలా ఉన్నావు? రక్షణ యెహోవాదే. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచును. హల్లెలూయా. లార్డ్ డెలివరెన్స్ కమ్స్ ఫ్రమ్ యూ. నీ నుండే రక్షణ, నీ నుండే భద్రత, నీ నుండే నాకు కాపుదల ఉంది. కాబట్టి ఐ డోంట్ మైండ్ హౌ మెనీ పీపుల్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, హౌ మెనీ పీపుల్ టాకింగ్ అగెయిన్స్ట్ మీ, ఐ స్టిల్ ట్రస్ట్ ఆన్ యూ లార్డ్. నీ మీద విశ్వాసం ఉందయ్యా నాకు. ఒక మంచి పని చేద్దాం అనుకున్నప్పుడు ప్రతిఘటనలు ఎదురవుతాయి. భర్తిమై ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా కన్నులు తెరవ చేయమని. ఆ సందర్భంలో అనేక మంది ఊరకుండుమని ఏం చేశారంట? గద్దించారట. కానీ దేవుని స్తోత్రం కలుగును గాక, గద్దించే కొలది ఇంకా ఏం చేశాడు చెప్పండి? గట్టిగా అరిచాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే సౌండ్ పెంచేస్తున్నాడు. ఎప్పుడు? అందరూ వద్దన్నప్పుడే. మన సౌండ్ ఆపరేటర్స్ ఉన్నారు, మనకి సౌండ్ కావాలన్నప్పుడు పెంచుతారు. ఎక్కువైందంటే ఏం చేస్తుంటారు చెప్పండి? వాళ్ళ దగ్గర ఒక నాబ్ ఉంటుంది, అది ఇలా 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 తిప్పితే పెరుగుతూ ఉంటుంది సౌండ్. భర్తమైన ఎంతమంది వెనకకు లాగుతుంటే అంత సౌండ్ ఏం చేస్తాడు చెప్పండి? పెంచేస్తున్నాడు. అప్పుడు అనుంటారు, రే వెళ్ళిపోనేమన్నాడు. ఆయన వెళ్ళిపోనేమని చెప్తాను నీ సంగతి. వద్దంటే కేకలేస్తారు నువ్వు, వద్దంటే అరుస్తావు నువ్వు. ఆ యేసు ప్రభు ఏదో వెళ్ళిపోనే, ఈ మధ్యాహ్నానికి మొత్తం ఈ ఏరియా అంతా ఖాళీ అయిపోద్ది, అప్పుడు నీ సంగతి ఏంటో తెలుస్తాను అందరూ అని ఉంటే భర్తమైన ఉంటాడు. ఇంకా ఊరుకోండరా, ఆయన దాటి వెళ్ళిపోవడం ఏంటి? ఆయన నా దగ్గరకు వచ్చాడంటే ఏదోటి చేసే వెళ్తాడు ఆయన. హల్లెలూయా. ఒక అద్భుతం చేసే వెళ్తాడు ఆయన. ఆయన మీలంటాడు కాదు, ఆయన తాత్కాలికమైన సహాయాలు చేసి వెళ్ళిపోయాడు కాదు ఆయన. ఆయన ఒక్కసారి నా దగ్గర నిలబడ్డాడు అంటే నన్ను శాశ్వతంగా అద్భుతానికి లేదా ఆశ్చర్యకారానికి నన్ను అప్పగిస్తాడు ఆయన. వాట్ ఏ గ్రేట్ ఫెయిత్. అనేక మంది వద్దని భర్తిమయని భయంకరంగా ఇబ్బంది పెట్టినా తాను చేయాలనుకున్న పని అయితే చేశాడు. వాట్ ఎవర్ హీ కుడ్ డూ హీ డిడ్. ఏది చేయగలడో అదే చేశాడు. గుడ్డివాడు, చూడలేడు, అతని జీవితంలో ఫైనాన్షియల్ స్టేటస్ బాగాలేదు, కానీ ఏం చేయగలడో అదే చేశాడు. అదేంటో తెలుసా? తన నోరు తెరచి దేవుని కృపను వేడుకున్నాడు. నిస్సహాయ స్థితిలో ఉన్నావా? ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నావా? వెస్లీ గారు, నా మాట ఎవరు తీసుకోవట్లేదండి, నా మాట ఎవరు పట్టించుకోవట్లేదండి, ఏం చేయాలో అర్థం కానీ ఒక సందిగ్ధంలో నేను ఉన్నానండి, నిశ్చేష్టురాలు అయిపోయానండి, నా పరిస్థితి నాకే అర్థం కావట్లేదని అంటావా? ఆ టైంలో నువ్వు చేయగలిగేది ఒకటి ఉంది. అదేంటో తెలుసా? యథార్థంగా ప్రార్థన చేయడం, యథార్థంగా దేవుని వైపు చూడడం, ఆయనని పరిస్థితిలో జోక్యం కలిగించుకోవాలని దేవుని పాదాలు పట్టుకుని వేడుకోవడం. కెన్ యూ డూ దాట్? చేయగలవా పని? ఎప్పుడైతే భర్తిమై ఆ పని చేశాడో ప్రభు వారి దగ్గరికి వచ్చారు, నిలబడ్డారు. భర్తిమై,
నేను నీకేం చేయాలని కోరుతున్నావు? ప్రభువా, నాకు కన్నులు తెరవ చేయ ప్రభువా, నాకు చూసే అవకాశం ఏ ప్రభువా. లార్డ్, ఐ వాంట్ టు సీ యూ, చూడాలని ఆశపడుతున్నాను ప్రభువా. వెంటనే ప్రభు అన్నాడు, నీ విశ్వాసం నేనేం చేసింది? స్వస్థపరచు. భర్తమై కన్నులు తెరవబడిన తర్వాత మొట్టమొదటిగా ఎవరిని చూసి ఉంటాడు చెప్పండి? కళ్ళు తెరవడంతోనే ఎవరిని? ప్రభువుని చూశాడు. ఆయన వెంట వెళ్ళి ఉంటాడు, అద్భుతాలు చూశాడు, ఆశ్చర్యకారాన్ని గమనించాడు. కాబట్టి జీవితాంతం భర్తపై ప్రభు సాక్షిగా బ్రతికాడు. కన్నులు తెరవబడినప్పుడు వాస్తవాలు బయటపడతాయి. కన్నులు తెరవబడినప్పుడు నీ స్థితి నీకు అర్థమవుతుంది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది నీ కన్నులు మూసేయడానికి కాదు. అప్పుడు ఎందుకు వచ్చాడు? ఆయన కన్నులు తెరవ చేయడానికి వచ్చాడు. వాస్తవాన్ని అర్థం చేసుకుంటావు, సత్యాన్ని అర్థం చేసుకుంటావు. మన సంఘానికి ఒక సహోదరుడు వస్తూ ఉంటారు. ఒకప్పుడు లోకంలో జీవిస్తూ యేసు ప్రభు అంటే బాగా ద్వేషించేవాడు. ఎంత ద్వేషం అంటే ఆ పేరు వినబడితే ఇంకా బూతులే అనమాట. యేసు ప్రభు పేరు అని ఎవరైనా మాట్లాడినా, లేదా ఆ వీధిలో ఎవరైనా ఆ పాటలు పాడుకుంటూ వెళ్ళినా, లేదా యేసు ప్రభు పేరుతో సంబంధించిన ఏమన్నా పోస్టర్లు కనబడినా, చర్చిలో ఏమైనా కనబడినా ఇంక నోట్లోంచి అచేతనంగా బూతులే. అంత ద్వేషం పెంచుకున్నాడు దేవుని మీద. మరి ఏమి అన్యాయం చేశాడు యేసు ప్రభు అతనికి? ఏం కీడు చేశాడు అతనికి? పోనీ చెడు మార్గంలో నడవమని ఏం చెప్పాడు యేసు ప్రభు? లేదు కదా. బతుకు మార్చుకోమనే కదా ప్రభు చెప్పాడు. ప్రేమ కలిగి ఉండమనే కదా ప్రభు చెప్పాడు. క్షమించమనే కదా ప్రభు చెప్పాడు. పరలోక రాజ్యం సంపాదించుకోండి అనే కదా ప్రభు చెప్పాడు. ఇందులో ఏం తప్పులు, ఏం పొరపాట్లు ఉన్నాయో నాకు తెలియదు. కొంతమంది ఈ రోజుల్లో యేసు ప్రభు పేరు వినబడగానే కంగారు పడిపోయాడు, హాడవి చేసి వీధుల్లోకి వచ్చి కేకలేసేసి ఎవరైనా ఆ పేరు ప్రస్తావన చేస్తుంటే అంత భయపడిపోవడానికి మరి ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. మరి అంత భయపడిపోవాల్సిన అవసరం ఎందుకో నాకు అర్థం కావట్లేదు. యేసుక్రీస్తు ప్రభు పేరు వినబడగానే ద్వేషంతో రగిలిపోయేవాడు. కళ్ళన్నీ మూసుకుపోయినాయి, ఆత్మనేత్రాలు తెరవబడలేదు, సత్యం అర్థం కాలేదు. పౌలు భక్తుడు అదన్నాడు, చాలామందికి క్రీస్తు సువార్త ప్రకాశింపకుండునట్లు ఈ యుగ సంబంధమైన దేవుడు అవిశ్వాసుల హృదయాలకు ఏం కలుగు చేసిందంట? గుడ్డితనం కలుగు చేశాడు. ద గాడ్ ఆఫ్ దిస్ ఏజ్ అనే మాట ఇంగ్లీష్లో రాశాడు. అంటే ఈ లోకంలో ఈ రోజున అనేక మందిని ప్రభావితం చేస్తున్న దురాత్మ శక్తుల ప్రభావాలకు లోను చేస్తున్న అపవాది ఈ యుగ సంబంధమైన దేవుడుగా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా తెస్టేసుకుని కూర్చున్నాడు అపవాది. ఈ గుడ్డిదనం ఏంటంటే క్రీస్తు సువార్తలో ఉన్న ప్రకాశం వారికి కనబట్టలేదు. అది ఆ సువార్తలో ఉన్న మహత్యం వారికి అర్థం కావట్లేదు. కొంతమంది సువార్త అంటే మత మార్పుడు అనుకుంటున్నారు, కొంతమంది సువార్త అంటే మత ప్రచారం అనుకుంటున్నారు. కానీ సువార్త వారి దుర్భర జీవితాలను బాగు చేస్తుందని చాలామందికి తెలియదు. వాస్తవం ఏంటో వారికి అర్థం కావట్లేదు. నిజ దేవుని యొక్క స్వరూపం వారు తెలుసుకోవాలంటే క్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రతి ఒక్కరు వినాల్సిందే. కన్నులు మూసేశాడు. కానీ ఎప్పుడైతే కన్నులు తెరవ చేయబడ్డాయి, ఒక రోజున మీకు వల్లే దేవుని సువార్త విన్నాడు, సత్యం బోధపడింది. ప్రభు సువార్త అతని జీవితాన్ని రక్షించేదని, యేసు ప్రభు సువార్తలో మోసం లేదని, ఆయన సువార్తలో వంచన లేదని, ఆ సువార్తలో కట్టు కథలు లేవని, ఆ సువార్తలో జరగని విషయాలు జరిగినట్టు చూపించలేదని ఎప్పుడైతే గ్రహించాడో యేసు ప్రభు దగ్గర వచ్చి మోకాళ్ళు ఉన్నాడు. ఈరోజున కుటుంబం అంతా యేసయ్యను వెంబడిస్తున్నారు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు నామములో ఉన్న శక్తిని అర్థం చేసుకున్నాడు. కన్నులు తెరవబడ్డాయి. ఈరోజున వాస్తవాన్ని గుర్తించి ప్రభువులు ఎదుగుతున్నాడు. కెన్ యూ ప్రే మై ఫ్రెండ్ టుడే? ఈరోజు యేసయ్య, నా కన్నులకు వెలిగి ప్రభువా, ఎన్లైటన్ మై ఐస్ లార్డ్. నా కన్నులు ఎప్పుడైతే వెలిగించబడతాయో, నా జీవితం ఎప్పుడైతే వెలిగించబడుతుందో, నా జీవితం ఎప్పుడైతే నీ వెలుగుతో, నీ ప్రభావంతో, నీ శక్తితో, నీ తేజస్సుతో, నీ వర్చస్సుతో, నీ మహాప్రభావంతో నింపబడుతుందో, నంబర్ 1, నా శత్రువు నన్ను చూసి ఏం చేయడు? సంతోషించడు. నా విరోధులు నన్ను గురించి హర్షించరు. ఎందుకోసం అంటే నీవు నా జీవితాన్ని వెలిగించావు కనుక. అంత మాత్రం కాకుండా దావీదు యొక్క కన్ఫెషన్ మరొకటి అక్కడ ఏముంది అంటే, జాగ్రత్తగా మనం వచనాన్ని గమనిస్తే 5వ వచనం చదువుతుంటే, నేనైతే నీ కృపయందు ఏముంచాను ప్రభువా? చెప్పండి ఈ మాట అందరూ. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచాను. ఫర్గెట్ అబౌట్ అదర్స్. ఇతరుల గురించి నాకు అక్కర్లా. నేనైతే, యాజ్ ఫర్ మీ, నా గురించి నేను ఆలోచన చేస్తున్నా. మొదట మన గురించి మనం ఏం చేయాలి చెప్పండి? ఆలోచన చేయాల. కొంతమంది వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచన చేయరు. కానీ ఆలోచన అంతా ఎవరి మీద ఉంటుంది? ఎప్పుడు ప్రక్కళ్ళ మీద. ఏరోప్లేన్లో
ప్రయాణం చేసే వాళ్ళకి తెలుసు, మనం ఫ్లైట్ ఎక్కి కూర్చోగానే కొన్ని అనౌన్స్మెంట్లు చేస్తూ ఉంటారు. అందులో కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ చెప్తారు. ఆ విమానంలో ప్రయాణం చేసేవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. టేక్ ఆఫ్ టైంలో, ల్యాండింగ్ టైంలో ఏం పెట్టుకోవాలి అంటే, మన బెల్ట్ మనం పెట్టేసుకున్నాం అంటే కుదరదు. సీట్ బెల్ట్ ఉంటుంది అక్కడ. ఫాజ్ ఇన్ యువర్ సీట్ బెల్ట్ అనగానే ఆ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. టేక్ ఆఫ్ టైంలోనూ, ల్యాండింగ్ టైంలోనూ. అసలు ఎవరిని ఎంత పరిస్థితి వచ్చినా ఆ బెల్ట్ తీయనివ్వరు. కొంతమంది కరెక్ట్గా ఇంకా విమానం దిగుతుందనేటప్పటికే కొంచెం వాష్రూమ్కి వెళ్ళాలండి, కూర్చో బెల్ట్ పెట్టుకో అంటారు. అసలు వాష్రూమ్ కూడా వెళ్ళవరు. ఎందుకోసం, ఆ విమానం దిగేటప్పుడు ఒకవేళ ఏమన్నా కుదుపులకు లోనైతే నువ్వు పడ్డావంటే మళ్ళీ ఎవరు ఆ బాధ్యత వహించాలన్నప్పుడు కూర్చో, ఏం పర్లేదని. కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటాయి. అందులో ఒకటి ఏమంటారంటే, ఎప్పుడైనా క్యాబిన్ ప్రెషర్లో కనుక తేడా వస్తే, ఎందుకంటే ఎక్కడో విమానం ఎగురుతుంది కదండి, ఓ 35,000 అడుగుల ఎత్తులో, అక్కడ క్యాబిన్ ప్రెషర్లో కనుక ఎప్పుడైనా తేడా కనుక వస్తే ఆక్సిజన్ మాస్కులు డ్రాప్ అవుతాయి. మొదట మీరు పెట్టుకోండి, ఆ తర్వాత ఇతరులకు మీరు ఏం చేయండి, సహాయం చేయండి. అది చాలా క్లియర్గా చెప్తారు. ఆ ఎల్లో కలర్లో ఆ మాస్కులు ఉంటాయి, అవి డ్రాప్ అవగానే ఆ మాస్క్ పెట్టుకోవాలి. అప్పుడు సఫిషియంట్ ఆక్సిజన్ మనకు అందుతుంది అనమాట. నేను ఇప్పటికీ ఒక 2,500 ఫ్లైట్లు ఎక్కుంటానండి నా లైఫ్లో ఇప్పటివరకు. కానీ ఎప్పుడు దేవుని స్తోత్రం, ఎప్పుడు ఆ మాస్కులు పడలేదు. ఇంకా అది పడిందంటే ఏదో ఎమర్జెన్సీ ఉన్నట్టే లెక్క. ఇంకా మనం ఇంకెవరైనా రక్షణ పొందడంలో ఉంటే పాపాలు ఒప్పేసుకోవడం. ఇంకా మళ్ళీ ఇంకా వేరే ఛాన్స్ ఉండకపోవచ్చు. అవి పడకుండా ఉండాలంతే. పడ్డాయంటే ఇంకా ఆ డ్రాప్ అయ్యంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉన్నట్టే. ఇప్పటివరకు నాకు ఎప్పుడైతే జరగలేదు అనుకోండి, దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు జరుగుతుంది. అప్పుడు ఏమంటారంటే, మొదట నువ్వు పెట్టుకో, తర్వాత ఇతరులకు నువ్వేం చేయి, సహాయం చేయి. ఎందుకు అంటే, ఇతరులకు సహాయం చేసే పరిస్థితుల్లో నువ్వు డ్యామేజ్ అయిపోతావేమో. నీకు ఆక్సిజన్ అందక నువ్వేమని చేస్తావు చెప్పండి? నీటిలోంచి బయటికి తీసిన చేప ఎలాగైతే గిలగలా కొట్టుకుంటుందో, నువ్వు అలా విమానంలో చచ్చిపోకూడదని ముందు నువ్వు పెట్టుకో. ఆ తర్వాత ముందు నువ్వు రక్షణ పొందు, ఆ తర్వాత ఇతరుల రక్షణ కోసం ఏం చేయాలి, నువ్వు ప్రార్థన చేయాలి, పాటుపడాలి. నీకు రక్షణ లేకపోతే పరిస్థితి ఏంటి? నువ్వు చెప్పే సువార్త ద్వారా వారు ప్రభువుని అంగీకరించి వారు పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత నువ్వు అనేక మంది సువార్త చెప్పి రక్షణ పొందకుండా నువ్వు నరకానికి పోయావంటే దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? దానివల్ల ఏమన్నా పరిస్థితుల్లో ఏమన్నా ఆశీర్వాదకరమైన అనుభవాలు ఉన్నాయా? థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ప్రతిసారి వాళ్ళు వీళ్ళు కదండి, వీళ్ళు వాళ్ళని కాదు. నేనైతే వాట్ డు యూ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్? నీ గురించి నువ్వేం చెప్తావు? నీ గురించి నీ ఉద్దేశం ఏంటి? నీ గురించి నీ ఆలోచన ఏంటి? దేవుని పక్షాన నువ్వు నిలబడుతున్నావా లేదా? నేనైతే అందరి గురించి ఒకసారి పక్కన పెట్టు. నీకు నువ్వు పరిశీలన చేయాలి. నువ్వు నిలబడుతున్నావు దేవుని కోసం, విశ్వాసంలో నువ్వు ఉన్నావా? కొంతమంది ఈ రోజుల్లో మీరు ఎప్పుడైనా చూడండి, ఇది ఎంత ప్రాక్టికల్గా ఉంటుందంటే, యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు, నువ్వు సిద్ధంగా ఉన్నావంటే త్వరగా ఎక్కడ వస్తారండి? ఇంకా చాలామంది రక్షణ పొందాలి కదండి, ఇంకా చాలామంది యేసు ప్రభువుని నమ్ముకోవాలి కదండి. ఆయన అప్పుడే ఎక్కడ వచ్చేస్తాడండి? రాడండి. ఆ మాట అనడానికి కారణం ఏంటో తెలుసా? ఏదో ఉందన్నమాట అక్కడ, నువ్వు ఇంకా సరిదిద్దుకోవట్లే. అందరూ బట్టి నీ గురించి నువ్వు చెప్పుకోకుండా అందరి మీద పెట్టేసి ఇంకప్పుడు ఎక్కడ వస్తాడండి, ఇంకా రాడలేండి, ఇంకా ఆయనకి చాలా టైం ఉందండి, వీళ్ళందరూ నశించిపోవడం దేవునికి ఇష్టం కాదు కదండి అన్న ఆలోచన కొంతమందిలో రావడానికి కారణం ఏంటో తెలుసా? తమను గురించి తమ పరిశీలన చాలామందికి లేదో. ఏదైనా ఒక వాక్యం దేవుడు మాట్లాడినప్పుడు నేను ఒక్కదాన్నే మంచిగా ఉంటే ఏముంటుందండి, అందరూ అలా ఉండగలేంది అన్న ఆలోచన కొన్నిసార్లు మంది మీదకి మన ఆలోచన వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ కీర్తనకారుడు అన్నాడు, దేవా నేనైతే నీ కృప ఎందు ఏముంచానో. ఎందుకోసం అంటే నీ కృపే నన్ను రక్షించేది. ఆమెను చెప్పండి. నీ కృపే నన్ను స్వస్థపరిచేది, నీ కృపే నాకు విడుదలిచ్చేది, నీ కృపే నాకు జయం ఇచ్చేది, నీ కృపే నాకు ఆదరణ ఇచ్చేది, నీ కృపే నన్ను నిలబెట్టేది, నీ కృపే నన్ను నడిపించేది. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. వితౌట్ గ్రేస్ నథింగ్. దేవుని కృప లేనిదే మన జీవితంలో ఏది లేదు, ఏది జరగదు. కాబట్టి లార్డ్ ఐ ట్రస్ట్ ఇన్ యువర్ గ్రేస్. నీ కృప యందు నేను నమ్మిక ఉంచాను ప్రభువా. బాధ, కష్టము, దుఃఖము, చింత, ఓటమి, శత్రువులను చూసి నవ్వుకోవడం, ఇలాంటివన్నీ నా జీవితంలో ఉంటే నేను చేయాల్సిన పని ఏంటో తెలుసా? మొట్టమొదటిగా దేవుని సన్నిధిలోకి వచ్చి నిజాయితీగా ప్రార్థన చేశాను, ప్రభువా నా కన్నులు వెలిగించు ప్రభువా. రెండవది, ఐ ట్రస్ట్ ఇన్ యువర్ గ్రేస్.
ఐ డోంట్ వాంట్ టు లీన్ ఆన్ మై ఓన్ అండర్స్టాండింగ్. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అనే మాట ఉందా బైబిల్లో? ఎందుకు రాశాడు ఆ మాట? సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో నీ స్వబుద్ధిని ఏం చేయొద్దన్నాడు? ఆధారం చేసుకోవద్దన్నాడు. ఎందుకంటే చాలామంది ఏదైనా ప్రతికూలత రాగానే దేని మీద ఆధారపడతారట? తమ స్వబుద్ధి మీద ఆధారపడతారు, తమ ఓన్ అండర్స్టాండింగ్ మీద ఆధారపడతారట. ఈ సమస్య ఎలా అయితే సమస్య నుండి బయటకు వచ్చేయచ్చు, వారైతే నాకు ఈ సమస్య నుండి బయటకు తీసుకొచ్చేస్తారు, వీరైతే నాకు సహాయం చేసేస్తారు, వారైతే నన్ను నిలబెట్టేస్తారు, వారైతే నన్ను గట్టెక్కిచ్చేస్తారు అన్న ఆలోచన కొన్నిసార్లు మన సొంత ఆలోచనలు, మన సొంత ఉద్దేశాలు పెట్టేసుకుని నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాం. కానీ బైబిల్ సెలవిచ్చింది, నీ నిర్ణయం కాదు, నీ స్వబుద్ధి కాదు నువ్వు ఆనుకోవాల్సిందే. ఎవరి మీద ఆనుకోవాలి? దేవుని మీద ఆనుకోవాలి. దేవుని మీద ఆనుకోవాలి. నాన్నగారికి 2001వ సంవత్సరంలో ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ధనం కోసం చాలా ఇబ్బంది పడ్డా. 90,000 తెచ్చుకోమన్నారు హైదరాబాద్లో హాస్పిటల్ వాళ్ళు. మీ నాన్నగారికి బైపాస్ సర్జరీ చేయాలి, 90,000 తెచ్చుకోండి అని చాలా ప్రయాసపడితే 60,000 సమకూడాయి. 30,000కి సమకూడల్లా. పోనీ సేవకులకి ఎవరైనా లోన్లు ఇస్తారా, అప్పులు ఇస్తారంటే అది కూడా లేదు. బ్యాంకుల్లో ఎప్పుడైనా దేవుని సేవకులు లోన్ ఇస్తారేమో అడగండి, ఎవరు? ఏదో ఒక ఇన్కమ్ సోర్స్ చూపించాలా. అలాంటి పరిస్థితులు 60,000 ఉన్నాయి మా చేతుల్లో. ఆపరేషన్ డేట్ దగ్గరికి వచ్చేసింది. ఎవరు అన్నారు, మీరు ఒక ఆయన దగ్గరికి వెళ్తే ప్రభుత్వం నుండి ఏమైనా సహాయం ఇప్పిస్తారేమోనండి, ఆ 30,000 ప్రభుత్వం నుండి సహాయం అందొచ్చేమో అనగానే సరే వెళ్ళాం. వెళ్తే ఉదయం నుండి సాయంకాలం దాకా ఎండలో నిలబెట్టేశాడు. అలాగే నిలబడి ఉన్నాం. ఆ 30,000 ఏ విధంగా అందుతాయేమోనని. సాయంకాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు కుదరదమ్మా, తర్వాత కనబడండి అన్నాడు ఆయన. చాలా బాధ అనిపించింది. ఇంటికి వచ్చాం. మా తల్లిగారు నేను దేవుని సన్నిధిలో ప్రార్థించిన, ప్రభు గారు సో సారీ, మమ్మల్ని క్షమించండి ప్రభు, ఏదో సహాయం కోసం వెళ్ళాం కానీ అవమానించాడు మమ్మల్ని అతను. నీవే మా సహాయం చేయండి ప్రభు అని ప్రార్థన చేసి మా నాన్నగారిని తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయాం 60,000తో. నేను చాలాసార్లు చెప్పాను, సాక్ష్యం ప్రియులారా, డబ్బులు ఎలా కట్టాలి, ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఇంకా మాలో ఆలోచన డిశ్చార్జ్ టైంలో డబ్బులు కట్టాలని. చాలా అద్భుతం ప్రభు చేశాడు. ఆ సంఘటన కొన్నిసార్లు నేను ప్రస్తావన చేశాను. ఏ డాక్టర్ గారు అయితే మా నాన్నకి ఆపరేషన్ చేశాడో ఆయనే 30,000 కట్టాడు. దేవుడు నా మనస్తోత్రం కలుగును గాక. ఆయనే. మా స్వబుద్ధి మీద ఆధారపడి మేము ఇబ్బంది పడ్డాం, కానీ దేవుని మీద అనుకున్నప్పుడు దేవుడు అసాధారణ కార్యం. మేము అనుకున్నాం ఎవరెవరి ద్వారా దేవుడు చేస్తాడు అనుకుంటే మా నాన్నగారికి ఆపరేషన్ చేసిన డాక్టర్ గారే. మా నాన్నగారు దేవుని సేవకుడని తెలుసుకుని గుర్తించి ఆ రిసెప్షన్ ఫోన్ చేశారట ఆయన, వీళ్ళకి ఎంత బిల్లు కట్టాలని. ఇంకో 30,000 ఉంది సార్ పెండింగ్, డిశ్చార్జ్ ఫామ్ రాసేయండి, ఆ 30,000 నా అకౌంట్లోంచి తీసుకోండి అన్నాడట ఆయన. దేవుడు మేలు చేశాడు. ఆయన మీద ఆనుకున్నప్పుడు ప్రభువు విడిచిపెట్టలేదు. స్వబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు అవమానపడ్డాం, స్వబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు ఇబ్బంది పడ్డాం, కానీ దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడు కార్యం చేశాడు. ఇప్పటికీ ప్రియులారా, ప్రతి చిన్న విషయానికి నేను దేవుని మీద ఆధారపడతాను. ప్రతి చిన్న విషయాలు. కొంతమంది తెలియదు దేవుని సేవ అంటే, సేవకులంటే తెల్ల కార్లు, నల్ల సూట్లు, నీలం టైలు వేసుకుని తిరుగుతూ ఉంటారని. కానీ ఎన్ని సవాళ్ళు ఉంటాయో మీకు తెలియదు, ఎన్ని ప్రతికూలతలు ఉంటాయో తెలియదు. ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులు, కొన్ని రకాలైన ఖర్చులు పెట్టాల్సి వచ్చినప్పుడు ఎక్కడెక్కడి నుంచి తీసుకురావాలో తెలియని పరిస్థితి కొన్నిసార్లు రావచ్చు. ఎంత చెట్టుకు చెప్పండి అంతే గాలి ఉంటుంది. కొంతమంది తెలియక ఏదేదో అనేసుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో దేవుని వైపు చూడడం, ప్రభుత్వంలో మోకాళ్ళ వేసి ప్రార్థన, ప్రభువా నీవు తప్పెవరున్నారు నాయన, నీవే మా ఆధారం, మా ఆశ్రయం. వీ డిపెండ్ ఆన్ యువర్ గ్రేస్ లార్డ్, వీ రిలై ఆన్ యువర్ గ్రేస్. నీ కృప తప్ప మరొకట్లేదు. నేను చెప్తున్నాను, ఈ రోజుగానే చెప్తాను, ఏదైతే ఈ పరిచర్యలు ఉందో అది కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే జరిగిన కార్యం. కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు అని అనేక సంఘటనలు ఆయన ప్రూవ్ చేసుకున్నారు, ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. ఆయన మన పక్షాన ఉన్నాడని, మనల్ని నడిపిస్తున్నాడని ప్రభువు మాత్రమే రుజువుపరచగలడు. హల్లెలూయా. ఐ ట్రస్ట్ ఇన్ యూ లార్డ్. ఎప్పుడైతే నా కన్నులకు వెలిగిమ్మని ప్రార్థన చేశాడో, నీ కృప మీద నేను ఆధారపడుతున్నాను ప్రభు అని దేవుని సన్నిధికి వచ్చి కన్ఫెస్ చేశాడో, ఇప్పుడు అంటున్నాడో దేవుడు నాకు ఏ ఉపకారాలు చేశాడు, ఆయన
మహోపకారాలు. ఆ చివరి వచనం ఒకసారి చదువుదాం చూడండి. 13వ కీర్తన 5వ వచనం మనం చదివితే దానిలో చక్కని మాట రాశాడు. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, మహోపకార్యములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. నేను ఆయనను కీర్తించదును. ఇంగ్లీష్లో ఏం రాసిందంటే హీ హాజ్ డెల్ట్ బౌంటిఫుల్లీ విత్ మీ. నా పక్షంగా ఆయన డీల్ చేసిన విధానం ఎలా ఉందంటే మహా ఉపకారం చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లేఖనం సెలవిస్తూ ఉంది దేవుడు అందరికీ ఉపకారి అని. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరిచిపోవద్దని. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కీర్తన కేంద్రంగా తీసుకుని ప్రభువు దావీదు జీవితంలో మహోపకార్యములు చేశాడంటే అతని స్థితి ముందు ఎలా ఉంది, అతను ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఎలాంటి అద్భుతాలు చేశాడో మీరు ఒకసారి ఐడెంటిఫై చేయండి. నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. దేవుడు నన్ను మర్చిపోయావా అని అడిగాడు కదా, దేవుడు జ్ఞాపకం చేశాడు, దావీదాన్ని నేను మర్చిపోలేదు. హల్లెలూయా. తల్లైన తన చంటి బిడ్డను మర్చిపోద్దేమో కానీ నేను నిన్నేం చేయను, మర్చిపోనని దేవుని వాగ్దానం. నువ్వు నాకు విముఖుడు అయిపోయావు నాయనా? నో. నా చింత, నా దుఃఖము, నా వేదన, నా ఓటమి నా దేవుడు విజయంగా మార్చాడు. నా చింతను సంతోషంగా మార్చాడు, నా దుఃఖాన్ని ఆనందంగా మార్చాడు, నా చింతను ధైర్యంగా మార్చాడు అని కీర్తనాకారుడు మంచి సాక్ష్యం చెప్పగలడు. ఈరోజు నీ స్థితిలో కూడా, నీ జీవితంలో కూడా ఒక ఓటమిలో, ఒక చింతలో, ఒక వైఫల్యంలో, ఒక దుఃఖంలో, ఒక దేవుడు నన్ను మర్చిపోయాడన్న ఆ ఎడబాటులో, ఆ డిస్టెన్స్లో బహుశా నీ ఉంటే ఈరోజు ప్రభువు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన మహోపకార్యములు చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు. నన్ను బలపరచువాన్ని నేను సమస్తమో చేయగలనని కీర్తనకారుడు చెప్పినట్టుగా లార్డ్ ఎన్లైటన్ మై ఐస్, నా కన్నులకు వెలిగింపు ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తే, నీ కృప మీద మాత్రమే నేను ఆధారపడుతున్నాను ప్రభు అని నువ్వు దేవునిలో ప్రార్థన చేయగలిగితే ప్రభు నీ జీవితంలో కూడా మహోపకార్యాలు చేయడానికి ఆయన సామర్థ్యం కలిగిన వాడు. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.